అందరికి వందనాలు. మీ అందరికీ శుభములు కలుగునుగాక. దేవుని యొక్క మహాకృపలో ఈ రీతిగా ఈ ఆదివారం రోజున మనం ఆయన సన్నిధిలో కూడి దేవుని స్తుతించి ఆరాధించడానికి, ఆయన వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు మనకు చక్కని సమయాన్ని అనుగ్రహించారు. ఇది దీవించబడిన సమయం. దేవునికి స్తోత్రం. ఏ సమయం? దీవించబడిన సమయం. దేవుడు ఆశీర్వదించినటువంటి రోజు. ఈ ఆశీర్వదించబడినటువంటి రోజులో ఆశీర్వాదాలన్నీ కూడా నిలిచి ఉన్న సమయం అన్నమాట. అలాంటి సమయంలో మనం ఉన్నాం. దేవుడు అటు కృపను మనకు అనుగ్రహించారు. అందులో బట్టి సమస్తమైన మహిమ దేవునికి కలుగును గాక. ఈ సమయంలో కొంత దేవుని యొక్క వర్తమానాన్ని మనం ధ్యానం చేద్దాం. అనేక పుస్తకాల్లో, పేపర్లలో, లేకపోతే మ్యాగజైన్స్లో మనం చూస్తూ ఉంటాం. కొన్ని విషయాలు చదువుతూ ఉంటాం. అదేంటంటే విజయానికి సోపానాలు, విజయానికి 3 మెట్లు, విజయానికి 7 మెట్లు కదా. ఏం చదువుతాం? విజయానికి ఎన్ని మెట్లు అంటారు? ఒకళ్ళేమో 3 మెట్లు అంటారు, ఇంకొకళ్ళేమో విజయానికి 7 మెట్లు అంటారు. ఇట్లా సక్సెస్ఫుల్ లైఫ్కి, ఒక విజయవంతమైనటువంటి జీవితానికి, విజయవంతమైనటువంటి వ్యాపారానికి, విజయవంతమైనటువంటి భవిష్యత్తుకి ఇన్ని మెట్లు, అన్ని మెట్లు, ఏది అది అని చెప్పేసి పుస్తకాల్లో రాస్తూ ఉంటారు. చాలామంది చదువుతూ ఉంటారు. అందులో టైం మేనేజ్మెంట్ అంటారు, ఇంకోటి చెప్తారు, ఇంకోటి చెప్తూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వారికి కలిగినటువంటి జ్ఞానాన్ని బట్టి విజయానికి ఇన్ని మెట్లు అని చెప్పేసి ఆర్టికల్స్ రాస్తూ ఉంటారు. సరే, నేను లోకపరమైనటువంటి ఆర్టికల్స్ గురించి, అందున్నటువంటి విషయాల గురించి నేనేం చెప్పడానికి ఇష్టపడట్లేదు. కానీ బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో అది నేను మీ ఎదుట ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాను. విరోధి యొక్క పన్నాగాలే నీ విజయానికి సోపానాలు అని వాక్యం చాలా స్పష్టంగా వివరిస్తాను. ప్రైజ్ ది లార్డ్. నీ విజయానికి సోపానాలు అంటే మెట్లు. నీ విజయానికి మెట్లు ఏమిటో తెలుసా? నీవు గనక దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన మార్గంలో నడిచే వ్యక్తివే గనక అయితే, ఆయన మార్గంలో నడుస్తున్నటువంటి వ్యక్తిగా కనుక నువ్వు ఉండగలిగితే, నీ విజయానికి మెట్లు 6, 7, 8, 9, 10 వాటి గురించి నేను చెప్పట్లేదు. కానీ వీటన్నిటికన్నా శ్రేష్టమైనది బైబిల్లో మరొకటి చెబుతుంది. విరోధి పన్నాగాలే నీ విజయానికి మెట్లు. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? మన అంశం ఏంటంటే విరోధి పన్నాగాలే నీ విజయానికి సోపానాలు. విరోధి పన్నాగాలే విజయానికి సోపానాలు. బైబిల్లో ఎందరో పరిశుద్ధులైనటువంటి వారిని మనం తరచి చూస్తే వారి జీవితాలలో గొప్ప విజయాలు చవిచూచారు, ఉన్నతమైన శిఖరాలను అధిరోహించారు. వారు ఉన్నతమైన స్థితిలో నిలుచుటకు వారు ఎదుర్కొన్నటువంటి శ్రమలు, వారు ఎదుర్కొన్నటువంటి విరోధమైనటువంటి పరిస్థితులు, అంటే సాతాను యొక్క పన్నాగాలు అనమాట. విరోధి అంటే సాతాను. ఈ లోకంలో మనకు విరోధి ఎవరైనా ఉన్నారు అంటే వాడు సాతానుడే. మనుషులు ఎవరు మనకు విరోధులు కానే కాదు. సాతానుడు మనకు విరోధిగా ఉన్నాడు. వాడు ఎప్పుడు ఒక క్రైస్తవుడిని నాశనం చేయాలా, ఎప్పుడు ఒక క్రైస్తవుడిని నాశన కోపంలోనికి తీసుకువెళ్ళాలా అని ఎప్పుడు కూడా వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వాడి ప్రయత్నాలే అవి. వాడి పన్నాగాలన్నీ అట్లనే ఉంటాయి. వాడి ఆలోచన అంతా అంతే. వాడు సాతానుడి యొక్క ప్రతి ఆలోచన కూడా ఒక నిజ క్రైస్తవుడి జీవితాన్ని పడగొట్టాలని, నాశనం చేయాలని వాడు చేస్తూ ఉంటాడు. వాడి ఆలోచనలన్నీ అవి. కానీ నిజ క్రైస్తవుడైనటువంటి వాడు దేవుని ఆశ్రయించి దేవుని యందు నమ్మిక ఉంచి ఉంటాడు కనుక, అతడు దేవుని మార్గంలో నడుస్తున్న వ్యక్తి కనుక, దేవుడు విరోధి యొక్క పన్నాగాలన్నిటిని కూడా విజయానికి మెట్లుగా మార్చుచూ ఉన్నాడు. చప్పలు కొడుతూ ప్రభువును మహిమపరచు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు
శాపాన్ని ఆశీర్వాదంగా మార్చే దేవుడు అనే సంగతి మనకు తెలుసు, మనం ఎరిగి ఉన్నాం. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు తనను ప్రేమించి, తనను నమ్మి, తనను వెంబడించేటువంటి వారిని దీవెనకరంగా ఉంచాలని సమస్తము కూడా సమకూర్చి జరిగిస్తూ ఉన్నాడు అని కూడా మనం ఎరుగుదాము. దేవుడిని ప్రేమించే వారికట బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా ఉంది. రోమిలికి రాసిన పత్రికలో సమస్తమును మేలు కొరకే సమకూడి జరుగుచున్నవని మనము ఎరుగుదుము కదా. సమస్తం కూడా సమకూడి జరుగుతున్నాయట. దేనికోసం? మేలు కొరకు. మేలు కొరకే సమస్తం కూడా సమకూడి జరుగుతున్నాయని మనము ఎరుగుదుము కదా అని పౌలు గారు రోమిలికి రాసిన పత్రికలు రాస్తూ అంటారు. నిజమే కదా. బైబిల్ గ్రంథంలో ఏ భక్తుడి చరిత్ర చూసినా, ఏ పరిశుద్ధుని గురించి తరచి చూసినప్పటికీ కూడా ఈ సాతాను యొక్క పన్నాగాలు, ఈ విరోధాలు, ఈ పోరాటాలే, ఈ శ్రమలే, ఈ శోధనలే వారిని ఉన్నతమైన స్థానంలో నిలిపాయి. నేటి దినాన నీవు ప్రభు కొరకు నిలిచే వ్యక్తిగా ఉన్నట్లయితే నీవు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి విరోధమైన పరిస్థితి, అది చదువులో కావచ్చు, నీ ఉద్యోగంలో కావచ్చు, నీ పనిపాట్లో కావచ్చు, ఇంట బయట, ఇరుగు పొరుగు, లేకపోతే ఒక దైవజనుడిగా నీవే కనుక ఈ వాక్యాన్ని వింటూ ఉన్నట్లయితే నీ పరిచర్యలో సమస్తమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? విరోధమైనటువంటి ప్రతి ఆయుధాన్ని లయపరిచి నిన్ను ఉన్నతమైన స్థానంలో నిలుపుడికై ఆయన నిన్ను నడిపించుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో కనుక చూసినట్లయితే అక్కడ రాయబడి ఉంటుంది, మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమాభారమును కలుగజేయుచున్నది అని అంటారు. పౌలు గారు అంటారు, మా చులకని శ్రమ ఏంటివట? ఈ క్షణిక కాలంలో వస్తున్నటువంటి ఈ శ్రమలు, ఈ లోకంలో ఎదురవుతున్నటువంటి ఈ శ్రమలు, ఈ కష్టాలు, ఈ కడగళ్ళు, ఈ కన్నీరు, వేదనలు, ఈ వ్యతిరేకతలు, ఈ శ్రమలన్నీ కూడా మా కొరకు అంతకంతకు ఎట్లట? అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమాభారమును కలుగజేయుచున్నది. ప్రైజ్ ది లార్డ్. అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమాభారాన్ని కలుగజేస్తున్నది. ఏంటిది నిత్యమైన మహిమాభారాన్ని కలుగజేసేది? ఈ చులకనైన శ్రమలు. కానీ ఈ శ్రమలు అనుభవించేటప్పుడు మాత్రం గుండె పిండేసినట్టుగా ఉంటుంది. శ్రమలు అనుభవించేటప్పుడు ఎట్లా ఉంటుంది? గుండె పిండేసినట్టుగా ఉంటుంది. ఆ వేదంలో ప్రార్థన చేస్తుంటే ఇంతకీ దేవుడు మా ప్రార్థన ఆలకిస్తున్నాడా అని పెద్ద అనుమానం కూడా వచ్చేసింది. ఇంతకీ దేవుడు మా ప్రార్థన ఆలకిస్తున్నాడా? అసలు దేవుడు మా పరిస్థితులను చూస్తున్నాడా అన్న అనుమానం కూడా ఒక్కొక్కసారి రాకపోదు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుడు నిశ్చయముగా చూచుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన కన్నులకు మరుగే ఉన్నది ఏదీ లేదు. ఆయన కన్నులకు మరుగుగా ఉన్నది ఏదీ లేదు. ఆయన సమస్తమును ఎరిగినవాడు, సమస్తమును చూచుచున్నవాడు. ముఖ్యంగా తను ఎవరినైతే ప్రేమిస్తున్నాడో వారి విషయంలో మరి ఖచ్చితంగా ఆయన తగు జాగ్రత్తలను తీసుకుని వాడై ఉన్నాడు. సాతానుడైతే ఏదో చేయాలనుకున్నాడు. ఉదాహరణకి బిలాము అనే ప్రవక్త బాలాకు రాజును బట్టి, ఎవరిని బట్టి? బాలాకు రాజును బట్టి ఇశ్రాయేలీయులను శపించడానికి బయలుదేరాడు. వాస్తవానికి తన మనసులో పుట్టిన బుద్ధి కాదు అది. బిలాము ప్రవక్తకు స్వతసిద్ధంగా తన మనసులో కలిగినది కాదు ఆలోచన. రేపారట. ఎవరు రేపింది? బాలాకు రాజు రేపాడు. నా కొరకు ఇదిగో ఆ జనమును నీవు శపించు.
ఇదిగో నీకు వెండి బంగారం ఆస్తి పాస్తులు అవి ఇవి నీకు తగిన బహుమానాలు ఇస్తాను, అధికమైన బహుమానాలు ఇస్తాను అని చెప్తే వాటికి ఆశపడి ఈ బిలాము ప్రవక్త ఇశ్రాయేలును శపించడానికి బయలుదేరాడు. అతను హృదయం నిండా శాపనార్థాలు ఉన్నాయి, శపించాలనేటువంటి తపన ఉంది, శపించడానికి బయలుదేరాడు. కానీ శపించడానికి నోరు తెరిస్తే దేవుడు ఆ నోటి నిండా కూడా దేవుడు ఏమిచ్చాడు తెలుసా? ఆశీర్వచనములే ఉంచాడు. ప్రైజ్ ది లార్డ్. ఇతడు హృదయం నిండానేమో శాపనార్థాలు ఉన్నాయి, మనసులోనేమో శపించడానికి తలంచి శపిద్దాం కదా అని నోరు తెరిచి మాట్లాడుతూ ఉంటే తనకు తెలియకుండానే నోటి వెంట ఆశీర్వచనములు వచ్చున్నాయి. ప్రైజ్ ది లార్డ్. కారణం దేవుడు అన్నాడు కదా, నేను ఆశీర్వదించిన ప్రజలు వారు దేవుని చేత ఆశీర్వదించబడిన వారు. శాపాన్ని ఏం చేస్తున్నాడు దేవుడు? ఆశీర్వాదంగా మారుస్తున్నాడు. ఇవన్నీ కూడా మనం ఎరుగుతాం. ఎన్నో వర్తమానాలు ఇలాంటివి మనం విని ఉన్నాం. ఈ సమయంలో ఇదిగో విజయానికి ఇన్ని మెట్లు అన్ని మెట్లు అని చెప్పుకుంటున్నారులే కానీ వీటన్నిటికన్నా ముఖ్యంగా బైబిల్లో నుంచి ఒక్క విషయాన్ని నేను మీ ఎదుట ఉంచుతున్నాను. విజయానికి సోపానం, విజయానికి మెట్లలో ఎన్నో ఉండొచ్చేమో కానీ వాక్యానుసారముగా మీ ఎదుట ఒక విషయాన్ని ఉంచుతున్నాను. చాలా ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. నువ్వు విజయపథంలో ముందుకు సాగాలి అంటే, ఉన్నతమైన స్థానంలో నీ జీవితం ఉండాలి అంటే దేవుడు ఎన్నుకున్నటువంటి ఒక మార్గాన్ని మీ ఎదుట ఉంచుతున్నాను. అది ఏంటంటే విరోధి యొక్క పన్నాగాలు. ఎందుకంటే విరోధి పన్నాగాలను చూసి మనం కృంగిపోతూ ఉంటాం, మనకు ఎదురవుతున్నటువంటి శ్రమను చూసి కృంగిపోతూ ఉంటాం. మనం కృంగిపోకూడదు, మనం ధైర్యంగా నిలిచి ఉండవలసిన వారమై ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ఎదురయ్యేటటువంటి ప్రతి పరిస్థితిని ఎదురయ్యే ప్రతి పరిస్థితిలో మనము ప్రార్థన ద్వారా ఎదుర్కొని, దేని ద్వారా? ప్రార్థన ద్వారా ఎదుర్కొని, ప్రార్థన ద్వారా మనము సాతాను పన్నాగాలన్నిటినీ జయించగల శక్తివంతులుగా తయారవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన ద్వారా బలాన్ని, ఆ శక్తిని మనం పొందుకొని విరోధి యొక్క పన్నాగాలన్నిటిని కూడా జయించగలిగిన వారుగా ఉండాలి. బైబిల్లో నుంచి కొన్ని విషయాలు నేను మీ ఎదుట ఉంచుతాను. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం నుంచి కనుక మనం చూసినట్లయితే అక్కడ మనకు హామాను అలానే మొర్దెకై యొక్క చరిత్ర అక్కడ మనకు కనబడుతుంది. ఎవరెవరు చెప్పాలి? హామాను, మొర్దెకై. ఈ హామానేమో రాజు దగ్గర ఒక ఉన్నతమైన అధిపతిగా ఉన్నాడు, ఒక గొప్ప మంత్రిగా ఉన్నాడు. రాజుగారి గుమ్మం దగ్గర ఉండేవాడు ఈ మొర్దెకై. విచిత్రమైనటువంటి సంగతి ఏంటంటే రాజుగారి గుమ్మం దగ్గర ఉండేవాడికి, ఈ గొప్ప మంత్రికి, వీళ్ళిద్దరికి సఖ్యత కుదరలేదు అంటే మీరు కనుక చూడండి అక్కడ 13వ వచనం నుంచి మనం ఒకసారి చూడండి. అయితే యూదుడైన మొర్దెకై రాజు గుమ్మమున కూర్చుండి ఉండుట నేను చూచినంత కాలము నా పదవి అంతటి వలన నాకు ప్రయోజనం ఏమీ లేదని అతడు చెప్పగా అతని భార్య అయిన జెరెషును అతని స్నేహితులందరూ 50 మూరల ఎత్తుగల ఒక ఉరి కొయ్య చేయించును, దాని మీద మొర్దెకై ఉరితీయింపబడినట్లు రేపు నీవు రాజుతో మనవి చేయము, తర్వాత నీవు సంతోషముగా రాజుతో కూడా విందునకు పోదువు అని అతనితో చెప్పిరి. ఈ సంగతి హామానుకు యుక్తముగా కనబడినందున అతడు ఉరి కొయ్య ఒకటి సిద్ధము చేయించాను. హామానుకి మొర్దెకై అంటే ఎంత కోపం అంటే పెద్ద ఉరికొయ్యట, ఎంత 50 మూరల ఎత్తు గల ఒక ఉరికొయ్యి, 50 మూరల ఎత్తు ఉంది.
మోర ఇంచుమించుగా మన లెక్కల ప్రకారం అయితే కనుక కనీసం మోర అంటే 1 అడుగున్నరని ఉంటుంది. అర్థం 50 మోర్లు అంటే ఇంచుమించుగా 75 అడుగులు సుమారుగా లెక్కేసుకుంటే మన లెక్కల ప్రకారంగా 75 అడుగులు. అంత ఎత్తు అవసరమా? ఈ మొద్దుకే అంత ఎత్తు ఉన్నాడా? 75 అడుగులు ఏమైనా ఉన్నాడా? 70 అడుగులు ఉన్నాడా? లేకపోతే 60 అడుగులు ఉన్నాడా? 50 అడుగులు ఉన్నాడా? బైబిల్ గ్రంథంలో అత్యంత బలవంతుడిగా ఎత్తైన వాడిగా పేరు పొందినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతని ఎత్తుని గురించి రాయబడింది 6 మూరల జానుడు. ఎవరు అతను? గొలియాతు. ఇతని గురించి చాలా గొప్పోడు, చాలా అంతెత్తోడు, ఇంతెత్తోడు అని చెప్పేసి ఆయన గురించి మనం చెప్పుకుంటాం. మొద్దుగా ఏమన్నా అంత ఎత్తున్నాడా? లేదే. ఇతని కొరకు అంత పెద్ద ఉరికోయి ఎందుకు తయారు చేయించాడు అంటే ఇతని కోపం అంత ఉంది. ఇతని కోపాన్ని తెలియజేస్తుంది ఆ ఉరికోయి. ఇతని పట్ల మొద్దుకే పట్ల ఇతను కలిగి ఉన్నటువంటి మనస్సును అది తెలియచేస్తూ ఉంది. ఎంత కోపంతో రగిలిపోతున్నాడు అంటే 50 మూరల ఎత్తు కలిగినటువంటి పెద్ద ఉరికొయ్యిన ఒకదాన్ని సిద్ధపరిచాడు, దాని మీద ఉరి తీసి చంపడం కోసం. షడ్రక్ మెషక్ అబేద్నెగోల్ని చంపడానికి రాజుగారికి కోపం ఎంత పెరిగిందో తెలుసా? అగ్నిగుండాన్ని 7 అంతలు అధికం చేసేటంట. అంటే కోపం అంత పెరిగిపోయింది. అసలు అగ్నిగుండంలో పడేస్తేనే కాలు చచ్చి కూర్చుంటాం. ఉన్న అగ్నిగుండం చాలదన్నట్టు, దాని వేడిమి చాలదన్నట్టుగా రాజుగారు ఏం చేశాడు? దానిని మరి 7 అంతలు అధికం చేశాడు. అంటే ఆయన కోపం ఎంత పెరిగింది. అతని కోపం ఈ ముగ్గురు మీద, ఈ ముగ్గురు స్నేహితుల మీద ఎంత రగులుకుంటుందో అన్న విషయాన్ని, ఆ తీవ్రతను తెలియజేస్తుంది అక్కడ. ఈ హామానుకి మొర్దెకై మీద ఎంత కోపం ఉందో ఆ తీవ్రత తెలియచేస్తా ఉంది ఈ ఉరికొయ్యను చూస్తే. ఇంతకీ ఇంత కోపం రావడానికి కారణం ఏంటి? కారణం ఏమీ లేదు. రాజుగారు హామాన్ని హెచ్చిస్తున్నారు. అంచులంచులుగా హామాను హెచ్చింపబడుతున్నాడు, ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోతున్నాడు. చివరికి రాణి కూడా తన ఇంట సిద్ధపరిచినటువంటి విందుకి హామాన్ని రాజుతో కూడా పిలిచింది. దీన్ని బట్టి ఈయన అనుకుంటున్నాడు, రాజుగారేమో నాకే విలువిస్తున్నాడు, రాజుగారు ఏది చేయాలన్నా నాకు చెప్పకుండా చేయట్లే. రాజుగారి యొక్క మంత్రుల్లో ముఖ్యుడు నేను. రాజుగారు నన్ను ఇంత ఎక్కువగా చూస్తున్నాడు, ప్రాముఖ్యమైన వ్యక్తిగా. అంత మాత్రమే కాదు, రాణిగారు కూడా తన ఇంట విందు చేసి రాజుగారికి, ఆ విందుకి ఎవరిని పిలవాల, రాజుగారితో కూడా నన్ను ఒక్కడే అంటే రాణిగారి దృష్టిలో కూడా నేను ప్రధానుడనే. అంటే రాజ్యంలోనే నేను ఒక ప్రధానమైన వ్యక్తిని. కానీ రాజుగారి గుమ్మం దగ్గర ఉన్నాడు చూసారా, ఆ మొర్దెకైని చూస్తుంటే మాత్రం నాకు కోపం రగిలిపోతుంది, ఒళ్ళు మడిపోతుంది అంటున్నాడు. ఇతనేమో అంచెలుగా ఎదిగి ఉన్నతమైన స్థానానికి వెళ్ళినట్లుగా భావిస్తూ మొర్దెకై విషయంలో కోపంతో రగిలిపోతున్నాడు. ఎందుకోసం అంటే ఇతను వస్తుంటే అందరూ సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నారట, కానీ మొర్దెకై మాత్రం ఒక్కసారి కూడా సాష్టాంగపడి నమస్కారం చేయట్లా. అందరూ సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నారు, కానీ మొర్దెకై మాత్రం ఆ పని చేయట్లేదు. ఎందుకు చేయట్లేదో తెలుసా? ఇతడు ఒక యూదుడై ఉన్నాడు. మొర్దెకై ఎవరు? ఒక యూదుడు. యూదులైన వారు ఏ ఒక్కరికి కూడా సాష్టాంగపడి నమస్కారము చేయదు, దేవునికి తప్ప. మరి దేనికి కూడా సాష్టాంగపడి నమస్కారము చేయదు, సాగిలి పడరు. దేవుని ఆజ్ఞల్లో ప్రధానమైన ఆజ్ఞ అది. కనుక ఇతడు భక్తి కలిగిన వాడు కనుక దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే మొర్దెకై ఒక భక్తి కలిగిన వ్యక్తి. దేవుడు అంటే భయము, భక్తి కలిగిన వాడు, దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ప్రేమించుతున్న వాడిగా కనబడుతున్నాడు. ఇతను దేవుని ప్రేమించువాడిగా ఉన్నాడు కనుక, దేవుని ఆజ్ఞలు ఎరిగిన వాడే ఉన్నాడు కనుక ఇతడు ఆ పని చెయ్యట్లా. ఏ పని చేయట్లా? హామానికి నమస్కరించట్లా. హామానికి నమస్కరించకపోయేసరికల్లా హామానికి ఎట్లా ఉంటుందంటే కోపంగా ఉంటుంది.
అందరూ నాకు నమస్కారం చేస్తున్నారు, నా కాళ్ళ మీద పడుతున్నారు, అందరూ నా కాళ్ళ మీద పడుతున్నారులే కానీ ఇదిగో ఈ యూదుడు ఉన్నాడు చూసారా, ఈ హెబ్రీయుడు ఉన్నాడే, ఇతడు మాత్రం నాకు నమస్కారం చేయట్లా అనేది కోపం. ఎందుకు నమస్కరించట్లా, ఎందుకు సాష్టాంగపడట్లా, తన కాళ్ళ మీద పడట్లా అన్న సంగతి ఆలోచించట్లేదు. ఇంత గర్వం ఏంటి వీడికి అని అనుకుంటున్నాడు తప్ప ఏమనుకుంటున్నాడు చెప్పాలి. ఇతనికి ఇంత గర్వం ఏంటి, అందరూ నాకు నమస్కరిస్తుంటే ఇతను మాత్రం నాకు నమస్కరించట్లేదు. ఏంటి ఇతని గర్వం, ఏముందని ఏం చూసుకొని ఇంత గర్వపడుతున్నాడు? అరే ఇతని ఉద్దేశం ఏంటి, నా దేవుని ఆజ్ఞల ప్రకారంగా నేను అతనికి నమస్కారం, అతను గౌరవించట్లేదు అనుకోవడానికి వీల్లేదు. అతనంటే గౌరవమే, అతనంటే విలువ ఉంది, గౌరవం ఉంది, గౌరవం ఉంది. కానీ ఇతడు ఏం చేయట్లేదు, సాష్టాంగపడి నమస్కారం చేసి ఆ గౌరవాన్ని తెలియజేయట్లేదు. ఎందుకు సాష్టాంగపడి నమస్కరించట్లేదు అంటే ఇతడు దేవుని యొక్క వాక్యము ఎరిగిన వాడు, ఈ పని చేయకూడదు అని ఎరిగి ఆ పని చేయట్లేదు. ఇవేమి తెలియనటువంటి ఈ హామాను ఇతని మీద కోపం పెంచుకున్నాడు, అసూయ పెంచుకున్నాడు, పగ పెరిగిపోతుంది, కక్ష పెరిగిపోయింది. ఎంత కోపం అంటే అసలు ఇతను చంపేయాలి అన్నంత కోపం వచ్చేసింది. ఆ కోపం యొక్క తీవ్రత ఎంతగా పెరిగిపోయింది, రగిలిపోతుందంటే పెద్ద ఉరికొయ్యనే ఇంటి దగ్గర సిద్ధపరిచి రాజు దగ్గరికి వచ్చాడు. ఆ తర్వాత అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే అతడు ఏం చేశాడు మనకు కనపడుతుంది. తెల్లారుజామునే రాజు దగ్గరికి వెళ్ళిపోయాడు. కానీ అప్పటికే రాజుకి నిద్ర పట్ల ఏం చేయాలో అర్థం కాక రాజుగారి దగ్గర ఉన్నటువంటి దినవృత్తాంతాల గ్రంథాన్ని తీసుకొచ్చి దినచర్య ఏ రోజుకి ఆ రోజు జరిగేటటువంటి విషయాల్లో గ్రంథంలో గ్రంథస్థం చేస్తూ ఉంటారు. అలాంటి గ్రంథాన్ని తెప్పించి అసలు మన రాజ్యంలో ఏం జరుగుతున్నారు అబ్బాయిలు, ఏ రోజుకి ఆ రోజు ఏం జరుగుతుందో నాకు ఫలానా రోజు దగ్గర నుంచి నాకు చదివినిపోయండి, ఈ సంవత్సరంలో ఏంటి సంగతిలో రాజ్యంలో రాజ్య సమాచారాన్ని నాకు తెలియజేయండి అని కూర్చొని ఏం చేశాడంటే వినిపించుకుంటున్నాడు. కొంతమందికి నిద్ర పట్టకపోతే ఏం చేస్తారు తెలుసా, పేపర్ ముందు తీసుకుంటారు, లేదా పుస్తకాల ముందు తీసుకొని చదువుతూ ఉంటారు. పుస్తకాల ముందు తీసుకొని చదువుతూ ఉంటే ఆటోమేటిక్గా నిద్ర వచ్చేసిద్ది. అట్లా రాజుగారు కూడా చదివించుకుందాం అట్లా నిద్ర వస్తుంది ఏమనుకుని కూర్చున్నాడు. విచిత్రమైన సంగతి ఏంటంటే తెల్లారు నిద్ర పట్ల చదివిదంతా శ్రద్ధగా విన్నాడు. శ్రద్ధగా వినగా ఇతనికి తెలిసినటువంటి ఒక విషయం, గుర్తించినటువంటి సంగతి ఏంటంటే ఒకనొక దినాన రాజుగారిని చంపాలని ఒక ఇద్దరు కుట్ర పడితే ఈ మొర్దికి అనేటువంటి వ్యక్తి రాజుగారిని ఆ కుట్ర నుంచి తప్పించడం జరుగుతుంది. ఆ విషయం అందులో రాయబడి ఉంది. అది చదివాడు అతను. రాజుగారు అంటారు కదా, మరి అతను నన్ను రక్షించాడు అని చదివే బాగానే ఉంది, అతనికి తగిన ప్రతిఫలం, తగిన బహుమానం మనం ఏమి ఇవ్వలేదా? అది చదివే అయ్యా, అట్లాంటిది ఏం లేదు అయినా ఆయనకి మనం ఎలాంటి ప్రతిఫలం ఇవ్వలేదు అని రాజుగారికి తెలియజేస్తావునా, నన్ను మరణం నుంచి తప్పించిన వారికి నేను ఏ ఉపకారం చేయకపోవడం ఏంటి, అతనికి ఏ బహుమానం ఇవ్వకపోవడం ఏంటి? నేను కుదరదు. అతనికి ఏదో ఒక మేలు నేను చేయాలి, అతనికి ఏదో ఒక బహుమానాన్ని ఇవ్వాలి అని ఆలోచన చేస్తూ బయట ఎవరున్నారో పిలవండి అన్నాడు. అప్పటికే హామాన్ అక్కడ కూర్చున్నాడు. తెల్లారుజామునే మొదటి మీద కోపంతో ఉన్నాడుగా, చంపించాలన్నటువంటి ఆలోచనతో వచ్చి రాజుగారి దగ్గర పర్మిషన్ తీసుకొని ఉరికొయ్యి మీద ఉరి తీపిద్దామని అప్పటికి వచ్చున్నాడు. వెంటనే చెప్పారు కదా సైనికులు, అయ్యా హామాన్ ఉన్నాడయ్యా, హామాన్ గారు బయట అందుకని పిలిపించుంటాడు. వెతకపోయే తీగ ఖాళీ తగిలినట్టు అనుకుంటున్నాడు ఈయన. నేను ఏ తీగ కోసం వెతుకుతున్నా అదే వచ్చి కాలు తగిలితే అంత సంబరం. ఎవరి కోసం వెతుకుతున్నామో వాళ్ళే మనకి ఎదురుస్తే ఎలా ఉంటుంది కదా, సంతోషం కదా. అరే నేను నీ దగ్గరికి వద్దాం అనుకుంటా, ఈలోపు నువ్వే వచ్చావు అని అంటాను కదా. అట్లా ఈయన అనుకుంటాడు, అసలు రాజుగారి దగ్గరికి ఎంత పొద్దున్నే ఎట్లా వెళ్ళారా, ఎలా పర్మిషన్ తీసుకోవాలని నేను ఆలోచన చేస్తానంటే రాజుగారే నన్ను లోనికి పిలిపించాడు. నా ఆలోచన త్వరగా రాజుగారికి చెప్పాలి అనుకుంటూ లోపలికి వెళ్ళాడు.
రాజుగారు వెంటనే అడుగుతున్నాడు, రాజు గణపరచనపేక్షించు వానికి ఏమి చేయుట తగును? ఏం చేస్తే బాగుంటుంది ఒకసారి చెప్పు అన్న. రాజు గణపరచనపేక్షించు వానికి ఏం చేయాలి? ఏమనుకుంటాడు? రాజు నన్ను కాక మరి ఎవరిని గణపరుస్తాడు అని అనుకుంటున్నాడు. అని అనుకుని, రాజా నీ రాజవస్త్రములు ఆయనకి ధరింపజేయాలి, నీ రాజకిరీటాన్ని నెత్తికి పెట్టాలి, నీ రెండో రథం ఉందే ఆ రెండవ రథం మీద ఎక్కించి ఈ రాజ్యంలో ఘనులైనటువంటి అధిపతుల్లో ముఖ్యుడైనటువంటి వ్యక్తిని, ప్రధానుడైన వ్యక్తిని ఆ రథము వెంట నడిపించుచు రాజు గణపరచనపేక్షించు వానికి ఇలాగు చేయుట తగును అని ఊరేగింపుగా అతడు చాటించుకుంటూ వెళితే చాలా బాగుంటుందయ్యా అని అనుకున్నాడు. ఈయన ఉద్దేశం ఏంటంటే, రాజు నన్ను కాక మరి ఎవరిని కనపరుస్తాడు? రాజుగారికి నన్నే కనపరచాలనుకుంటుంది, నన్నుగా ఇంకెవరిని అనుకుంటున్నాడు ఈయన. అనుకుని ఇక తన హృదయంలో ఉన్నటువంటి ఆశల్ని, ఆలోచనలు అన్నిటిని కూడా తగులుకొని చెప్పేసి, అంటే ఈయన బుర్రలో ఒక్కరోజు రాజు అవ్వాలనుకున్నాడేమో, ఒకరోజు రాజుగా ఉండాలని ఏమన్నా ఆలోచన ఉందేమో. జీవితంలో ఒక్కరోజున రాజుగా ఉంటే చాలు, మా జీవితం ధన్యం అని అనుకుంటారు కదా కొంతమంది. అట్లా అయితే వెంటనే రాజుగారు అన్నారు కదా, నువ్వు వెళ్ళి మొర్దెకైకి అలాగూ చెయ్యి అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అలా అయితే మొర్దెకైకి నువ్వు ఎలా చెయ్యి, నువ్వు చెప్పినట్లుగా చెయ్యి. రాజవస్త్రాలు ధరింపజేయి, ప్రశస్తమైన వస్త్రాలు ధరింపజేయి, కిరీటం పెట్టు, రథం ఎక్కించు. ప్రధానంలో నీకన్నా ప్రధానుడు ఎవడో కాబట్టి నీవే ఆ రథం ముందు నడుస్తూ, ఆ గుర్రం ముందు నడుస్తూ చాటింపై రాజు గణపరచనపేక్షించు అని ఇలాగూ చేయుట తగును అని చాటించుకుంటూ వెళ్ళి ఊరంతా తిరుగు, రాజ్యమంతా తిరుగు అన్న. అంతే, గొంతులో ఎలక్కాయ పడినట్టు. ఇదేంట్రా బాబు, ఈ మొర్దెకైని ఉరికాయ మీద ఎలా తీయాలో నేను అడిగితే, అదే మొర్దెకైని నేనేం చేయాల్సి వస్తుంది? పొగడాల్సి వస్తుంది, దేశం అంతా తిప్పి పొగడాల్సి వస్తుంది. అసలు ఏం చేయాలో అర్థం కాదు. చేయగలిగింది ఏముంది? అలాగే చేయాల్సి వచ్చింది. ఆశ్చర్యం, అద్భుతం కదా. ఆ తర్వాత దినాల్లో కనుక మనం చూసినట్లయితే 9వ అధ్యాయం 4వ వచనాన్ని చూస్తే, మొర్దెకై రాజు యొక్క నగరులో గొప్పవాడాయను. మొర్దెకై రాజు యొక్క నగరంలో గొప్పవాడాయను. చాలా హామానేమో చంపాలి అన్న పన్నాగంతో ఉన్నాడు. దేవుడు ఆ పన్నాగాలన్నిటినీ కూడా విఫలపరుస్తూ అదే మొర్దెకైని దేవుడు గొప్పవాడిగా చేశాడు. ప్రైజ్ ది లార్డ్. చూసారా, గొప్పవాడిగా చేశాడు. అంత మాత్రం కాదు, ఇంకొంచెం కనుక ముందుకు వెళ్తే ఆ 13-14 వచనాల్లో, ఎస్తేరు రాజులైన తమకు సమ్మతి అయిన ఎడల ఈ దినము జరిగిన చొప్పున శోషణందున్న యూదులు రేపును చేయనట్లుగా హామాను యొక్క 10 మంది కుమారులు ఉరికొయ్యి మీద తీయబడినట్లుగా సెలవీయమని చెప్పేసి కోరటం, అతన్ని అతని సంతానాన్ని ఉరికొయ్యి మీద ఉరి తీసినట్లుగా మనకు కనపడుతూ ఉంటుంది. విచిత్రమైనటువంటి సంగతి, తాను తీయించినటువంటి ఉరికొయ్యి మీద తనతో కూడా హామానుతో పాటు అతని యొక్క కుటుంబీకులు కూడా ఉరి తీసి చంపబడినట్లుగా మనం చూడగలుగుతాం. 7వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే మనకు ఆ భాగం కనపడుతుంది. కాగా హామాను మొర్దెకైకి సిద్ధము చేసిన ఉరికొయ్యి మీద వారు అతనినే ఉరి తీసిరి.
అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారెను. హామానేమో మొర్దెకై మీద కోపం పెంచుకున్నాడు అనవసరంగా. ఆ కోపంతో 50 మూరల ఎత్తైనటువంటి ఉరికొయ్యను సిద్ధపరిచాడు. విచిత్రమైన సంగతి, రోజులు మారిపోయినాయి. కొన్ని రోజులు గడిచాయి. ఆ గడిచిన కొన్ని దినాలు మొర్దెకై కొంచెం వేదనగానే ఉంది. ఏంటి వేదన కారణం మనందరికీ తెలుసు. అప్పటికే సంస్థానాలన్నిటిలో ఒక శాసనం బయలుదేరింది. యూదులైన వారిని పలానా దినాన చంపాలి అని మరణ శాసనం బయలుదేరింది. అది వేదనకరమైన పరిస్థితి. దాని నుంచి విడిపించబడాలని వీరు ప్రార్థన ఉన్నటువంటి రోజు. అలాంటి దినాల్లో ఈ హామాను మొర్దెకైని చంపించాలనుకున్నాడు. కోపంతో రగిలిపోతూ ఉన్నాడు. మొర్దెకైకి ఉరికొయ్య సంగతి తెలియదు. మొర్దెకైకి ఈ పన్నాగం తెలియదు. కానీ విచిత్రమైనటువంటి సంఘటన ఏంటంటే, పన్నాగం పన్నిన వాడే, గుంట తవ్వినోడే, ఉరి కొయ్యను సిద్ధపరిచిన వాడే ఆ ఉరి కొయ్య మీద వేలాడదీయబడ్డాడు. దేవుని బిడ్డగా, దేవుని ప్రేమించేవాడిగా ఉన్నటువంటి మొర్దెకై మీద హామాను కోపం పెంచుకుంటే, ఈ మొర్దెకై మీద కోపం పెంచుకున్న వారి మీద రాజు కోపం పెట్టుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అర్థమైంది ఇక్కడ విషయం. మొర్దెకై మీద కోపం ఎవరికి? హామాను మీద కోపం ఎవరికి? రాజుకి. మరి మొర్దెకై సంగతి ఏంటి? ఈ మొర్దెకైకి ఉరికొయ్య తెలీదు, ఈ పన్నాగం తెలీదు, ఈ తెల్లవారుజామున ఎందుకోసం వెళ్ళాడో కూడా మొర్దెకైకి అసలు తెలీదు. భలే విచిత్రమైన సంఘటనలండి దేవుడు సమకూర్చి జరిగించుతున్నాడు అన్న దానికి ఒక గొప్ప నిదర్శనం ఇది. ఇంతకన్నా గొప్ప నిదర్శనం ఇంకేం కావాలండి? విరోధి యొక్క పన్నాగాలు మొర్దెకైకి విజయ సోపానాలుగా మారాయి. ప్రైజ్ ది లార్డ్. అవునా? మొర్దెకై అంచెలంచెలుగా ఎదగడానికి హామానే కారణమైనట్లుగా మనకు కనపడతాం. ఈ మొర్దెకై గొప్పవాడయ్యాడు. హామాను యొక్క ఇల్లు, హామాను యొక్క ఉద్యోగం, ఇవన్నీ కూడా ఎవరికి వచ్చినాయి తెలుసా? మొర్దెకైకి అప్పగించబడ్డాడు. 10వ అధ్యాయం 3వ వచనం చూడండి. 9:4. మొర్దెకై రాజు యొక్క నగరంలో గొప్పవాడాయను. ఈ మొర్దెకై అనువాడు అంతకంతకు గొప్పవాడుట చేత అతని కీర్తి సమస్తానములన్నిటి యందు వ్యాపించెను. ప్రైజ్ ది లార్డ్. అంతకంతకు వ్యాపించెను. ఎంత అద్భుతం అండి! అంతకంతకు వ్యాపించెను, అంతకంతకు గొప్పవాడాయను, అంతకంతకు వర్ధిల్లెను. అంతేగా? ఈ మొర్దెకై ఏమో ఆ సంస్థానాలన్నిటిలో కూడా అతని కీర్తి సమస్థానములన్నిటి యందు వ్యాపించెను. శ్రమ తీరిన తర్వాత ఉండేది ఏంటో తెలుసా? ఇదే. ప్రైజ్ ది లార్డ్. పౌలు గారు అన్నారు ఒక అద్భుతమైన మాట విన్నాగా, మా చులకని శ్రమ ఏంటంట? మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారమును కలుగజేయుచున్నది. ప్రైజ్ ది లార్డ్. ఎట్లంట? అంతకంతకు ఎక్కువగా మహిమా భారమును కలుగజేయుచున్నది. ఏం కలిగి చేస్తుందంట? మా చులకని శ్రమ. ఈ శ్రమలు, అందుకే యేసన్న గారు కూడా పాట రాశాక సుగుణాల సంపన్నుడు ఆ పాట పాడుతూ చివరి చరణంలో ఆయన ఏమంటాడు?
ఈ శ్రమలు శ్రమలుగా ఎన్నదగినవి కావు. ఈ శ్రమలు ఆయన ఇచ్చే మహిమ ఎదుట ఈ శ్రమలు ఎన్నదగినవి కావు అన్నాడు. ఎందుకు ఎన్నదగినవి కావు? ఆయన ఇచ్చే మహిమ ఉంది అక్కడ. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఇచ్చే మహిమ ఉంది. ఆ మహిమ ఎదుట ఈ శ్రమలు అసలు శ్రమలుగా అనుభవించు అన్నాడు. మా చులకని శ్రమలు ఏం చేస్తున్నాయో తెలుసా? మేము ఎదుర్కొన్నటువంటి ఈ శ్రమలు మాకు అత్యధికముగా అంతకంతకు ఎక్కువగా మహిమాభారమును కలుగజేయుచున్నవి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుణ్ణి ప్రేమించి దేవుణ్ణి వెంబడిస్తూ ఆయన మార్గంలో మీరు ఉండండి. నీవు ఎదుర్కొనే ప్రతి శ్రమ నీకు మహిమకరమైనటువంటి ఉన్నత భవిష్యత్తుని ఇస్తుంది. ప్రైజ్ ది లార్డ్. నీవు ఎదుర్కొనే ప్రతి శ్రమ నిన్ను ఒక విజయ పదములో నడుపుతుంది. నీవు ఎదుర్కొనే ప్రతి శ్రమ నువ్వు ఎక్కడైనా ఎత్తైన కొండపై ఎక్కిస్తుంది. అర్థమైందా? ఆ శ్రమలే నిన్ను ఉన్నత స్థానంలో నిలవబెడతాయి. ఎప్పుడో నేను మారు మనసు పొందినటువంటి తొలిటి దినాలలో నాకు ఒక దర్శనం వచ్చింది. మెలుగునే ఉన్నాను కానీ మెలుగుగా ఉన్నట్లేదు. మెలుగునే ఉన్నాను, తెలుస్తూనే ఉంది నాకు, కానీ అది ఒక దర్శనం లాగా. అదేంటంటే ఆ దినాలు నేను మందిరంలో ఉండేటువంటి దినాలు. ఇంచుమించుగా 5 సంవత్సరాల పాటు దేవుని మందిరంలో ఉన్నాను నేను. వేసవికాలం అది. మా పాస్టర్ గారు, నేను, మా పాస్టర్ గారు, దైవ సేవకులు జార్జ్ థామస్ గారు, ఆయన నేను బయట ఒక మంచం వేసుకొని పడుకొని ఉన్నాం. అయితే ఆ రోజు రాత్రి అది వాస్తవంగా బయట పడుకునే ఉన్నాం. కళ్ళ కూడా అదే కనపడుతుంది ఆ దర్శనంలో కూడా. అయితే దైవజనులు ఏం చేశారంటే, ఆయన 2 చేతులు 2 కాళ్ళు గట్టిగా పట్టుకొని ఇరిసేస్తున్నాడంటే బాగా నొప్పి వచ్చేస్తుంది. ఈ వెన్నుపోస ఇరిగిపోతుందా అన్నంత పరిస్థితి. దర్శనంలో నాకు కనపడేటువంటి విషయం చెప్తున్నాను. ఆయన ప్రశాంతంగా ఆయన పడుకున్నాను, నేను ప్రశాంతంగా పడుకున్నాను. ఆయనకి నేనంటే చాలా ఇష్టం, చాలా ప్రేమ. నన్ను ఎంతో ప్రేమించినటువంటి దైవజనుడు ఆయన. నా క్షేమాన్ని, నా మేలును కాంక్షించినటువంటి దైవజనుడు, నా అభివృద్ధిని కోరుకున్నవాడు ఆయన. అయితే ఆ రోజు దర్శనంలో నేను చూసేది ఏంటంటే, 2 కాళ్ళు 2 చేతులు పట్టుకుని ఇరిచేస్తున్నాడంట. అసలు వెన్నుపోస అసలు ఇరిగిపోతున్నాను, అంత బాధ, వేదన. అయ్యో ఇదేంటి, అన్నయ్య నన్ను ఇట్లా చేస్తున్నాడు ఏంటి, ఇలా నా నడుము ఇరిచేస్తున్నాడు ఏంటి, వెనక్కి వచ్చేసి ఇరిచేస్తున్నాడు ఏంటి అని ఒక పక్క మనసులో బాధ అనిపిస్తుంది. రెండో పక్కేమో అయితే ఇందిరే, నా మటుకైతే బ్రతుకుడు క్రీస్తే, చావైతే మరి మేలే. ప్రైజ్ ది లార్డ్ అని చెప్పేసి నేను మనసులో అనుకుంటున్నాను. అలా మనసులో అనుకుంటుంటే ఈ లోపల ఒక ఉయ్యాల ఒకటి ఉంది. ఆ దర్శనంలో నాకు కనపడుతుంటుంది. ఒక ఉయ్యాల ఒకటి ఉంది. ఆ ఉయ్యాల మీద 2 దెయ్యాలు కూర్చొని ఊగుతున్నాయంట. తల్లి దెయ్యం, పిల్ల దెయ్యం. తల్లి పిల్ల 2 దెయ్యాలు. ఆ 2 ఊక్కుంటూ నాకేం చూసి నవ్వుతున్నాయి. నా వైపు చూసి అవి నవ్వుతున్నాయి. వాటిని చూస్తే కోపం వస్తుంది. అవి నవ్వుతుంటే చూసి కోపం వస్తున్నాను. అవి నన్ను చూసి నవ్వటం ఏంటి, మంది దెయ్యాలారా మీరు నన్ను చూసి నవ్వటం ఏంటి అని ప్రభువానికి స్తోత్రం ఆయనని స్తుతించడం ప్రారంభించాను. నా దర్శనంలో దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఆ పరిస్థితుల్లో శ్రమలు, శోధనలు, సాతాను చూసి ఏం చేస్తున్నాడు, నవ్వుతున్నాడు.
అవుతుంటే నాకు కోపం. ఇప్పుడు కూడా అది గుర్తుకొచ్చినప్పుడల్లా వాడు నన్ను చూసి నవ్వటం ఏంటి? నేను నవ్వాలి వాడిని చూసి. ఎవరిని చూసి? సాతాను చూసి. రోషం ఇప్పుడు కూడా అది గుర్తుకొచ్చినప్పుడల్లా ఆ రోషం వస్తూ ఉంటుంది నాకు. పరిస్థితులను చూసి బాధపడుతూ ఏడుస్తూ కూర్చోకూడదు, దానిలో దేవుణ్ణి స్తుతించాలి. అప్పుడు సాతానుడు మనం చూసి ఎడవాలి. ప్రైజ్ ది లార్డ్. నాకు ఉన్నది ఒకటే, నేను నవ్వాలి, నా ప్రభుని బట్టి నేను నవ్వాలి, నేను సంతోషించాలి. నేను సంతోషిస్తూ ఉంటే సాతానుడు ఏడవాలంతే. ప్రైజ్ ది లార్డ్. ఆ రోజు అది చూసినట్టుండే దర్శనం. ఆ తర్వాత మెలుగు వచ్చింది చూస్తే ఏం లేదు, మామూలుగా మొహం మీద అక్కడ పడుతున్నాం. తర్వాత లేచి మా పాస్టర్ గారికి చెప్పి, అన్న ఇట్లా వచ్చిందన్నా అంటే, ఏం కాదులే, సాతానుడు శోధించాలో లేదా ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు, అయినా దేవుడు నేను దీవెనకరంగా మార్చుతాడు, దేవుడు నేను ఆశీర్వాదకరంగా ఉంచుతాడు అని ఆ రోజు ఆయన చెప్పడం జరిగింది. దేవునికి మహిమ కలుగును భాగ్యం. అంటే ఎదుర్కొనే శ్రమలు, సాతానుడు ఎన్నో శ్రమలు తీసుకొచ్చి ఆ శ్రమల్లో మనం కృంగిపోయి ఉంటే వాడు నవ్వాలని చూస్తూ ఉంటాడు, హేళన చేయాలని చూస్తూ ఉంటాడు. హేళన చేయాలని వాడు చూస్తూ ఉంటాడు, హేళన చేస్తూ ఉంటాడు. ఇక అయిపోయింది వీడి పని, అయిపోయింది. ఈ నడుము ఇరిగిపోయి, వీడి కాళ్ళు ఇరిగిపోయి, వీడి చేతులు ఇరిగిపోయి అని అనుకుంటాడు సాతానుడు. అది వాడే ఆలోచన, అది వాడి పన్నాగం. కానీ ఆశ్చర్యం, అద్భుతం, ఆ రోజు ఉన్నట్టు ఈ రోజు లేని నేను. ఇంచుమించుగా ఇది 2001వ సంవత్సరంలో వచ్చినటువంటి దర్శనం. ఇప్పుడు 2020వ సంవత్సరం, దగ్గరగా 20 సంవత్సరాల క్రితం. ఈ 20 సంవత్సరాలలో దేవుడు అంచెలంచెలుగా ఎదిగింపజేస్తూ అంతకంతకు ఆయన వర్ధిల్ల చేస్తూనే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు వర్ధిల్ల చేస్తూనే ఉన్నాడు. వాడు నన్ను చూసి ఏడుచుకుంటూ పారిపోతూనే ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడు ఏ శ్రమ కలిగినా, ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, ఆ తదుపరి మాత్రం దేవుడు ఒక అద్భుతమైన విజయ పదంలో నిలుపుతూ ఉన్నాడు, విజయాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు, జై జెండాలు ఎగరవేస్తా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు విజయశీలుడు. సాతానుడు యొక్క నవ్వు కొద్ది కాలమే, కానీ దేవుడు ఇచ్చే విజయం శాశ్వత కాలం. ప్రైజ్ ది లార్డ్. హామాను నవ్వుకున్నాడు, ఉరికొయ్యి తయారు చేసి నవ్వుకున్నాడు. ఇదిగో మరి కొన్ని గంటల్లో మొర్దెకై దీని మీద నేను వేలాడు తీయబోతున్నాను అని సంతోషపడ్డాడు, సంబరాలు చేసుకున్నాడు. ఈ సంబరాలు ఎంతకాలం? ఈ సంబరాలు ఎంతకాలం? ఆ సంతోషం ఎంతకాలం నిలిచింది? అంతేనా? దేవుడు ఇచ్చే మహిమ ఎదుట ఈ శ్రమలు శ్రమలుగా అనిపించు. సాతాను యొక్క పన్నాగాలి విజయానికి సోపానాలు. ఆశ్చర్యం, విచిత్రం. ఈ ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయంలో మనం చూస్తే మొర్దెకై అంతకంతకు గొప్పవాడవుడు చేత అతని కీర్తి సమస్థానములన్నిటి యందు వ్యాపించెను. 13 కూడా చదవండి. 10వ అధ్యాయం 3వ వచనంలో కూడా, యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా నుండి. అహష్వేరోషుకి ఎలా ఉన్నాడట? ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఎక్కడికి వెళ్ళాడు? రాజు యొక్క గుమ్మం దగ్గరగా కాపలాదారుడుగా ఉండాల్సిన వాడు. రాజు గుమ్మం దగ్గర కాపలావాడు. రాజు పక్కన కూర్చుని ప్రధానమంత్రి స్థితికి వెళ్ళిపోయాడండి. చెప్పడం మహిమపరచండి. దేవునికి మహిమ. సాతానుడికి సిగ్గు. అంతే, ఎప్పటికైనా అంతే జరిగేది. అపవాదికి అవమానం, సాతానికి సిగ్గే.
దేవుని పిల్లలకు మాత్రం ఘనత, దేవుని పిల్లలకు మాత్రం కీర్తి. నీవు ఒకవేళ నేటి దినాల్లో శ్రమ అనుభవించుచున్నట్లుగా నీకుందా? ఇదిగో నా దేవుడు ఈ మధ్యాహ్నం వేళ ఒక ప్రవచనాత్మకమైన సందేశాన్ని నీకు వినిపిస్తూ ఉన్నాడు. ఈ శ్రమలే నీ విజయానికి మెట్లు. ఈ శ్రమలు నిన్ను విజయ పదములకి తీసుకువెళ్తూ ఉన్నాయి. ఈ శ్రమలే నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలుపుటకు నిన్ను నడిపిస్తూ ఉన్నాయి. శ్రమను చూసి కంగారు పడద్దు, శ్రమను చూసి వేదన పడద్దు. ధైర్యం తెలుసుకో. నీకన్నా ముందుగా ఎందరో పరిశుద్ధులు ఈ మార్గంలో నడిచారు. నీకన్నా ముందుగా ఎందరో పరిశుద్ధులైన వారు ఈ మార్గంలో నడుచుకుంటూ వెళ్ళారు. ఆ అడుగు జాడులో ఉన్నామని సంతోషించు. ఏ అడుగు జాడలో నడుస్తున్నావు? పరిశుద్ధుల అడుగు జాడలో నువ్వు నడుస్తున్నావని సంతోషించు, సంబరాలు చేసుకో. శ్రమల్లో సంబరాలు ఏమిటండి? విచిత్రం. అంతే, దేవుని పిల్లలు అంతే. శ్రమల్లో ఏం చేయాలట? సంబరాలు చేయాలి. ప్రైజ్లో ఇదేంట్రా శ్రమల్లో సంబరాలు చేస్తున్నాడని సాతానుడు చూసి ఏడవాలి. అయితే నేను చూసి ఏడవాలి. నువ్వు దిగులు పెట్టుకొని, నువ్వు మనీది పెట్టుకొని నువ్వు ఏడుచుకుంటూ కూర్చున్నావు అనుకో, అయ్యో ఏమిటి ఈ శ్రమ, అయ్యో ఏమిటి ఈ వేదన, అది ఏడుచుకుంటూ కూర్చున్నావు అనుకొని ఇలా ఉంటే సాధారణ నిన్ను చూచి, అపవాది నిన్ను చూచి, విరోధి నిన్ను చూచి ఏం చేస్తాడు? సంబరాలు చేసుకుంటాడు. సంబరాలు చేసుకోవాల్సింది మనం. ఈ సత్యము గుర్తెరగకపోతే, ఈ విషయాన్ని గుర్తించకపోతే, గుర్తించలేని వ్యక్తులు చేసే పని ఒకటే, ఏడుచుకుంటూ కూర్చుంటారు. నా కర్మ ఏమిటి, ఈ కర్మ ఎత్తికేసి కొట్టుకుంటారు. ఏమిటి ఈ శ్రమ? దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదా? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాగా, నా ప్రార్థన దేవుడు అంగీకరించట్లేదా? ఉపవాసాలు ఉండానే, దివారాత్రులు ప్రార్థిస్తున్నానే, కన్నీరు కాల్చుతున్నానే, నా శ్రమలు తీరట్లేదు ఏమిటి అని చాలా మంది నిరుత్సాహపడిపోతూ ఉంటారు. నిరుత్సాహపడాల్సిన సమయం కాదు, నీవు సంతోషించాల్సిన సమయం ఇది. శ్రమలు వచ్చాయా? సంతోషించు. నిందించారా? ఆనందించు. వాక్యం చాలా స్పష్టంగా ఉంది. ఆ వాక్యాన్ని తెలుసుకున్న మనము ఈ వాక్యాన్ని బట్టి ధైర్యపరచుకోవడం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఏం తెలియజేయబడుతుంది? ప్రజలు మిమ్మల్ని అనవసరంగా నిందించి, హింసించి, చెడ్డ మాట్లాడాలా, మీ మీద పలికారా? అయితే ఏం చేయమన్నాడు? ఏడ్చుకుంటూ కూర్చొని మన ఏదో పెట్టుకోండి అన్నాడా దేవుడు? అన్నాడా? వాక్యం ఏం చెప్తుందండి? సంతోషించి ఆనందించుడి. వాక్యం ఇంత స్పష్టంగా ఉంది. చదవండి ఒకసారి. ఎవరన్నా? నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, మీరు సంతోషించి ఆనందించుడి. పరలోకమందు మీ ఫలము అధికమగును. పరలోకమందు మీ ఫలం అధికమవుతుంది. మీ ఫలం అధికమవుటలో కారణం ఏంటో తెలుసా? మిమ్మల్ని అనవసరంగా నిందించి, అవమానపరిచి, మిమ్మల్ని శ్రమపాలు చేసి, మీకు విరోధంగా లేచి, మీకు విరోధంగా మాట్లాడుతూ ఎవరైతే ఉన్నారో వారు మీకు ఏం చేస్తున్నారు తెలుసా? మీ ఉన్నత స్థితికి చక్కని మెట్లు కడుతున్నారు. వాళ్ళు ఏం కడుతున్నారు? చెప్పాలి చెప్పాలి చెప్పండి. వాళ్ళు గుంటలు తవ్వుతున్నారని మనం కదా. గుంటలు తవ్వితే ఒకవేళ ఆడే పడతాడు. సాధారణ గుంట తవ్వితే ఆ గుంటలో తాను తవ్విన గుంటలో తానే పడును. ప్రైజ్లో కదా. తవ్వేది ఎక్కడ? వాళ్ళండి మంచిగానే మాట్లాడతారండి, వెనక గోతులు తవ్వుతారండి. తవ్వుకొని వెనకేగా ముందు కాదుగా. తెలుసుకోండి విషయం.
తవ్వేకుంటా ఎక్కడ వెనక తవ్వుతున్నారు. నువ్వు ముందుకెళ్ళు. ముందు సిలువ ఉంది, సిలువను చూసుకుంటూ ముందుకు వెళ్ళు. వెనక లోకంకి వెళ్ళేందుకు లోకాన్ని విడిచిపెట్టావు. క్రీస్తు కొరకు నీ ప్రయాణం ముందుకే. తవనండి వెనక అమ్మా, వెనక తవ్వితే తవ్వుకుంటాడు. నువ్వు వెనక్కడుగు వేస్తే కదా అందులో పడేది. అవునా? వెనకడుగు వేస్తే కదా అందులో పడేది. వెనకడుగు వేస్తావా ముందుకు వెళ్తావా? ముందుకు వెళ్తే వాడు ఎన్ని గోతులు తవ్వుకుంటే నీకేంటి? తవని నువ్వు అందులో పడవుగా, మరి ఎవరు పడతారండి? తవ్వివాడు ఎక్కడ తవ్వుతున్నాడు? వెనక తవ్వుతున్నాడు. నీ వెనక, వాడికి ముందు, విరోధికి ముందు. అది తాను ముందు తవ్వుతున్నాడు. తన ముందు తాను ఒక గొయ్యి తవ్వుతున్నాడు. తన ముందు గొయ్యి తవ్వుతూ ఆ నీతిమంతుడైన వాడిని ఇందులో పడేయాలనుకుంటున్నాడు. ఆ గోటు విచిత్రమైన సంగతి ఏంటంటే, ఈ నీతిమంతుడు దేవుడి వైపే చూసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. ఒక్కడుగా వెనకేస్తాడేమో అని చూస్తుంటే ఒక్కడుగు కాదు, అంగుళం కూడా వెనక్కి ఇట్లా. ప్రైజ్ ది లార్డ్. అడుగు ముందుకే. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధులు అడుగు సాడుల్లో నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాడండి. ఇక గొయ్యిలో పట్టడానికి ఇంకెక్కడుంది ఆయన టైము? ముందుకు వెళ్తున్నాడు. అరే వెళ్ళిపోయాడు పాప, దూరంలో వెళ్ళిపోయాడు. మళ్ళీ అక్కడ గొయ్యి తవ్వుదామని వీడు కంగారులో ఈ తాను తవ్విన గుంటల గురించి, ఆ గొయ్యిని గురించి మర్చిపోయి అడుగు ముందుకు వేయగానే ఇప్పుడు ఆటోమేటిక్గా ఎవరు పడతారు? ఇప్పుడు అందులో తవ్వినోడే అందులో పడుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మొర్దెకైని ఉరి తీయించాలని ఉరికి ఆయన సిద్ధపరిచాడు. హామాను పన్నాగం పన్నాడు. కారణం లేకుండా. కారణం ఏమన్నా క్యూట్ చేసాడా మొర్దెకై? ఏమన్నా ఏమి లేదు. హామాను తన దారిని తాను వెళ్తున్నాడు, మొర్దెకై తన దారిని తాను ఉన్నాడు. ఆయన జోలికి వెళ్ళాల. ఎవరి జోలికి వెళ్ళాలా? నిష్కారణంగా ఉరికొయ్యి తయారు చేసాడు. పన్నాగం పండి కోపం పెంచుకొని యూదులందరూ కూడా చంపించాలని శాసనం తయారు చేసి, ఇది ఒక్క మొర్దెకై మీద కోపంతో అసలు యూదులే ఉండకుండా చేయాలనుకున్నాడు. యూదుల్ని నాశనం చేయాలనుకున్నాడు. అసలు ఈ రాజ్యంలో యూదుడు అనేవాడు ఉండకుండా చేయాలనుకున్నాడు. కానీ జరిగిన సంఘటన ఏంటంటే, ఈ మొర్దెకై అతని సంతానం కూడా లేకుండా అయిపోయింది. అతడును అతనికి చెందిన వారందరూ కూడా ఆ ఉరికొయ్యి మీద ఉరి తీయబడినట్లుగా లేఖనాల్లో ఉంది. మరి మొర్దెకై మరి అంతకంతకు గొప్పవాడయ్యాడు, అంతకంతకు వర్ధిల్లాడు. ఎంతగా వర్ధిల్లాడంటే, రాజు గుమ్మం దగ్గర ఉండాల్సిన వాడు రాజుగారి యొక్క సింహాసనం పక్కనే సింహాసనం వేసుకొని కూర్చునే స్థితికి వచ్చాడు. ప్రధానమంత్రి రాజ్యంలో శాసనాలు చేయడానికి ఉంగరం, రాజు యొక్క ఉంగరం కూడా, రాజముద్ర కూడా ఇతని చేతికి వచ్చేసింది. చూసారా? దేవుడు తన పిల్లల పక్షంగా నిలిచి వ్యాజ్యమాడు వాడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ మొర్దెకై ప్రధానమంత్రి అవడానికి మూల కారణం ఎవరిప్పుడు? హామానే. హామాను పన్నాగాలే. వాడి అసూయ, వాడి ద్వేషం, వాడి ఈర్ష్య, ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క మెట్టుగా మారిపోయి. అది సంగతి. పరిశుద్ధుల కొరకు వీళ్ళు ఏం తయారు చేస్తున్నారు తెలుసా? ఆశీర్వాదకరమైన మెట్లు తయారు చేసి పని పెట్టాడు దేవుడు. ఏం పని పెట్టాడు? ఆశీర్వాదకరమైన మెట్లు తయారు చేయరా, నా భక్తుడు ఇందులో ఈ మెట్ల మీద ఎక్కి ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి. అతను ఆ ఉన్నత స్థితికి వెళ్ళడానికి మెట్లు తయారు చేసింది ఎవరు? మెట్లు సిద్ధపరచాల్సింది ఎవరు? నువ్వే. ఆ పని ఆడికే పెట్టాడు. ఆడేమో ఉరికి ఎక్కాడు, హామానేమో ఉరికి ఎక్కాడు, మొర్దెకై ఏమో ప్రధానమంత్రి పీఠం ఎక్కాడు. ప్రైజ్ ది లార్డ్. నీ కొరకు దేవుడు సింహాసనమును సిద్ధపరచుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నీ కొరకు కీర్తిని ఘనతను సిద్ధపరచుచున్నాడు. నీవు శ్రమ అనుభవించుతున్నట్లుగా నీకు ఉందా?
నిష్కారణంగా నిందించబడుతున్నావా? నిష్కారణంగా హింసించబడుతున్నావా? అయితే నీ కొరకు సింహాసనము సిద్ధంగా ఉంది అన్న సంగతిని మర్చిపోవద్దు. నీ కొరకు దేవుడు ఒక గొప్ప విజయవంతమైన జయ జీవితాన్ని సిద్ధపరచుచున్నాడు. విజయవంతమైన జయ జీవితం. అందుకోసమే నేను అంటున్నాను, విరోధి పన్నాగలే విజయానికి సోపానాలు. అదే మన టైటిల్ ఈరోజు. విరోధి పన్నాగాలే విజయానికి సోపానాలు. ఇంకొక వ్యక్తిని కూడా మీ ఎదుట ఉంచుతాను. పరిశుద్ధులైనటువంటి వారు అందరూ ఈ మార్గంలో ఇలా నడుచుకుంటూ ఉన్నత స్థానానికి వెళ్ళారు. మరొక వ్యక్తిని మీ ఎదుట ఉంచుతాను. సౌలు, దావీదు, ఈ ఇద్దరి గురించి కనుక మనం ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపేను. నాట నుండి, ఏ నాటి నుండి అంటే దావీదు బాలుడుగా ఉన్న నాటి నుండి. ఎప్పటి నుండి? బాలుడుగానే ఉన్నాడు. ఇంకా బాలుడుగానే ఉండి గొలియాతును చంపాడు. అప్పటి నుండి గొలియాతును చంపినందుకు గాను ప్రజలు ఏమన్నారు తెలుసా? సౌలుకు 1000 కొలదియు, దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసి. ప్రైజ్ ది లార్డ్. దావీదులకు 10,000 కొలది, సౌలుకు 1000 కొలది స్తుతులు అని పాడినట్టు. పాటలు పాడింది ఎవరో? ప్రజలు. దావీదేమన్నా నన్ను నా కోసం ఇట్లా పాడండి అన్నాడా? నన్ను పొగడండ్రా బాబు అన్నాడా? మీరెవరూ చేయలేని దాన్ని నేను సాధించా. గొలియాతును చూసి మీరందరూ భయపడుతూ ఉంటే నేను వాడిని చంపి విజయాన్ని సాధించాను. కనీసం చప్పట్లను కొట్టరా నా కోసం అన్నాడా? కనీసం ఒక చప్పట్లు కూడా కొట్టమని అనలేదే. ప్రజలే తమకు తాముగా పొగిడే. అసలు దావీదుకి అసలు ఏం తెలీదు. సైన్యములకు అధిపతి యెహోవాను తిరస్కరించుటకు సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఎంతటి వాడు అని కోపంతో రోషంతో వచ్చాడు. అంతే. దేవుని పక్షంగా నిలిచాడు దావీదు బాలుడుగా ఉండి. అతనికి గొలియాతు అంటే ఎందుకు కోపం వచ్చిందంటే దేవుణ్ణి తిరస్కరించాడండి. దేవుణ్ణి తిరస్కరించేసరికల్లా దావీదు తట్టుకోలేకపోయాడు. అందుకోసం వచ్చి గొలియాతుని హతమార్చాడు. అతను బలవంతుడేం కాదు, యుద్ధ నైపుణ్యం ఉన్నాడు కాదు, ఆజానుబాహుడేం కాదు, యుద్ధశూరుడు అంతకన్నా కాదు. కేవలం తన తండ్రి యొక్క గొర్రెలను మేపే వ్యక్తి. దావీదు ఎవరు? గొర్రెలను మేపేవాడు. ఆ రోజు ఏదో అనుకోకుండా వచ్చాడు అన్నల దగ్గరికి. పరిస్థితి చూచాడు, తట్టుకోలేకపోయాడు. వెంటనే ఒడిసిను రాయిని పట్టుకుని వెళ్ళాడు. ఒక్క రాయితో కొట్టాడు. వాడు దెమ్మ తిరిగి పడ్డాడు. ఆడు కత్తి తీసి ఆడి మెడకాయ నరికేసాడు. అయిపోయింది. ఒక్క రోజులో ఏమైపోయాడు? సెలబ్రిటీ అయిపోయాడు. ఈ మధ్యకాలంలో ఫేస్బుక్లో ఒక ఆమె పాట పాడింది. హిందీ పాట అన్నమాట. మరి హిందీ ఆమె బాగా బేగా అడుక్కునేమా పాట పాడితే బాగా భలే స్వరం బాగుంది కంఠమని చెప్పేసి దాన్ని ఏం చేశారంటే ఎవరో ఇలాంటి వాళ్ళు రికార్డ్ చేసి ఫేస్బుక్లో పెట్టారు. వైరల్ అయిపోయింది. ఆమె స్వరానికి చాలామంది వచ్చేసారు. మా సినిమాలో పాడండి, మాకు పాడండి. అప్పటికప్పుడు కోట్లు కొమ్మరించేశారండి. ఆమెకి సెలబ్రిటీ అయిపోయింది. అంటే ఒక్క రోజులోనే తారుమారైపోయింది లైఫ్. అడుక్కునే ఆమె. ఇప్పుడు ఆ కాల్ షీట్స్ కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. ఒక్కొక్కడు దెబ్బకి స్థితి మారిపోయిందండి. ఆ ఫేస్బుక్లో వచ్చినటువంటి ఒక్క పాట ఆ జీవితాన్ని ఏం చేసింది. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. అట్లాంటి టర్నింగ్ పాయింట్స్ ఉంటాయి.
దావీదు టర్నింగ్ పాయింట్ ఏంటో తెలుసా? గొలియాతే. తట్టుకోలేకపోయి వచ్చాడు, గొలియాతును హతమార్చాడు, మెదలకుండా రాజుగారి దగ్గరికి వచ్చాడు. పాపం ఏం తెలియదు పిల్లోడు. ఆ పిల్లోడి మీద విషపు చూపు నిలిపాడట. ఎవరు? రాజు అయినటువంటి సౌలు. దావీదు ఎక్కడ, సౌలు ఎక్కడ? సౌలేమో ఇశ్రాయేలు మహా సామ్రాజ్యానికి రాజు, ఇతడేమో దావీదు తన తండ్రి గొర్రెలు మేపుకునేవాడు, గొర్రెల కాపరి. వీళ్ళిద్దరూ పోటీ ఏంటండి అసలు? దావీదుకి సౌలు ఎవరో కూడా తెలియదు అసలు. కానీ సౌలు దావీదు మీద కోపం పెంచుకున్నాడండి, విషపు చూపు నిలిపాడు. ఆ తర్వాత ఇంకొంచెం కనుక ముందుకెళ్తే 21 చూడండి, 21 వచ్చిన. ఆమె అతనికి, ఎవరు ఆమె అంటే సౌలు యొక్క కూతురు మేకాలు. ఆమె అతనికి ఉరిగా ఉండునట్లు ఫిలిష్తీయుల చెయ్యి అతని మీద ఉండునట్లును నేను ఆమెను అతనికి ఇద్దునని అనుకున్నాడు. చాలు. సౌలు కుయుక్తితో, పన్నాగంతో దావీదుని అల్లుడుగా చేసుకోవాలనుకున్నాడు. విన్నారా? ప్రేమతో అల్లుడుగా చేసుకోవాలా? ప్రేమ కొద్దీ తన కూతురిచ్చి పెళ్లి చేశాడు అనుకుంటే పొరపాటు. కుయుక్తుంది ఇందులో, పన్నాగం పన్నాడు. దావీదుని ఎట్లయినా సరే చంపాలి, దావీదును హతమార్చాలి. ఏం చేయాలి? నా అల్లుడుగా చేసుకుంటే శత్రువులు నా కుటుంబం మీద ఎట్లా టార్గెట్ చేస్తారు కదా. ఇతను కూడా ఒక పరీక్షలాగా పెడదాం, ఇతను సైన్యాధిపతిని చేద్దాం, యుద్ధానికి ముందు ఉంచుదాం. ఫిలిష్తీయుల చేతిలో చచ్చిపోతాడు, మన చేతికి మట్టి అంటది అనుకున్నాడు. మట్టి అంటకుండా చేద్దాం అనుకున్నాడు పిచ్చోడు. మట్టి అంట కూడా కనీసం ఇంత మట్టి కూడా అంటకూడదు నా చేతులకి అనుకున్నాడు కానీ ఒళ్ళంతా బురదయ్య పూసుకున్నాడు. అని సంగతి తెలియట్లా. ఒళ్ళంతా ఏముంది తెలియకుండానే శాపం పాలైపోయాడు. అనుకున్నాడు నా చేతికి మట్టి అంటకుండా దావీదుని తప్పించేయాలనుకున్నాడు. 21 చదివారా? 25. అందుకు సౌలు ఫిలిష్తీయుల చేత దావీదును పడగొట్టవలెనన్న తాత్పర్యము గలవాడై. చూసారా? ఫిలిష్తీయుల చేత దావీదుని పడగొట్టాలన్న తాత్పర్యం కలిగి ఉన్నాడు. ఆశ్చర్యం, అద్భుతం. దేవుడు విజయాన్ని ఇచ్చాడు. 30వ వచనం చదవండి. ఫిలిష్తీయుల సర్దారులు వచ్చిరి. వారు బయలుదేరినప్పుడెల్లను దావీదు బహు వివేకము కలిగి ప్రవర్తించుచు రాగా సౌలు సేవకులందరికంటే అతని పేరు బహు ప్రసిద్ధికి ఎక్కిన. ప్రైజ్ ది లార్డ్. దావీదు పేరు ఏమైందంట? బహు ప్రసిద్ధికి ఎక్కిన. అసలు సౌలు ఉద్దేశం ఏంటి? ఫిలిష్తీయుల చేతులు చంపించాలని. విచిత్రమైన సంగతి ఏంటో తెలుసా? ఫిలిష్తీయులు ఓడిపోతున్నారు, దావీదు గెలుస్తున్నాడు. దావీదు చేయి పైన ఉంటుంది, దేవుడు అతనికి తోడుగా ఉండటం బట్టి దావీదే గెలుస్తున్నాడు. కనుక దావీదు ప్రసిద్ధికి ఎక్కుతున్నాడు. 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. సౌలు కుటుంబీకులను దావీదు కుటుంబీకులను బహుకాలం యుద్ధం జరుగుగా దావీదు అంతకంతకు ప్రభులను, సౌలు కుటుంబం అంతకంతకు నీరసిల్లెను. చూసారు? దావీదు ఏమయ్యాడు? అంతకంతకు వర్ధిల్లాడు. అతని జీవితం విజయ పదంలో నడుస్తూ ఉంది. దావీదు అంతకంతకు వర్ధిల్లుతూ ఉన్నాడు. దావీదు అంతకంతకు వర్ధిల్లుతూ గొప్పవాడవుతున్నాడు. ఈర్ష్య పెట్టుకున్న వాడి కుటుంబం ఏమైంది?
నీరసిల్లును, నశించిపోతూ ఉంది. అసలు దావీదు మీద ఎందుకండి ఇంత కోపం? దావీదు ఏం చేశాడు? దావీదు తప్పు ఏమైనా ఉందా? అవకాశం వచ్చినా సౌలును చంపే అవకాశం వచ్చినా దావీదు సౌలును చంపలా. నా దేవుడు అభిషేకించిన వారిని నేనెందుకు ముట్టుకోవాలన్నాడు. అంత గౌరవిస్తున్నాడు ఇతను. మరి సౌలు కపట ప్రేమతో అల్లుడిని చేసుకోవాలనుకున్నాడు. కపట ప్రేమతో సైన్యాధిపతిని చేసి, విచిత్రమైన సంగతి ఏంటంటే ఈ గొర్రెలు కాసేవాడు అల్లుడు అయ్యాడు రాజుకి, సైన్యాధిపతి అయ్యాడు అంత గొప్ప సామ్రాజ్యానికి. ఆ తదుపరి దినాల్లో అదే గొర్రెలు కాసేవాడు ఒక్కొక్క అడుగు, ఒక్కొక్క స్టెప్ అంచులంచులుగా ఎదుగుతూ వర్ధిల్లుతూ చివరికి అదే సింహాసనానికి రాజు అయ్యాడు. ప్రైజ్ ది లార్డ్. అదే సింహాసనం మీద రాజుగా కూర్చున్నాడు. ఏ సింహాసనం అయితే దావీదుకు విరోధంగా వచ్చిందో ఆ సింహాసనముని అధిష్ఠించాడు దావీదు. రాజు సౌలుగా ఉన్నాడు. సౌలు కుటుంబం అంతకంతకు నీరసిల్లుతూ పోయింది. అంతకంతకు నీరసిల్లుతూ పోయింది. 5వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలు వారి సకల గోత్రముల వారు హెబ్రోనులో దావీదు వద్దకు వచ్చి చిత్తగించు, మేము నీ ఎముక వంటి వారము, రక్త సంబంధులము. సౌలు మా మీద రాజై ఉండగా నీవు ఇశ్రాయేలీయులను నడిపించువాడవై ఉంటివి. అయితే ఇప్పుడు ఇశ్రాయేలును బట్టి నా జనులను పాలించి వారి మీద అధిపతివై ఉందువని యెహోవా నిన్ను గురించి సెలవిచ్చి ఉన్నాడని చెప్పిరి. మరియు ఇశ్రాయేలు వారి పెద్దలందరూ హెబ్రోనులో రాజు వద్దకు రాగా రాజు అయిన దావీదు హెబ్రోనులో యెహోవా సన్నిధిని వారితో నిబంధన చేసిన గనుక ఇశ్రాయేలు వారి మీద రాజుకుటికై వారు దావీదునకు పట్టాభిషేకము చేసిరి. ఎక్కడికి వెళ్ళాడండి? చరిత్ర ఎలా ప్రారంభమైంది? దావీదు చరిత్ర బయటికి ఎట్లొచ్చింది? ఎలా వర్ధిల్లాడు? ఎలా ఉన్నతమైన స్థానానికి వచ్చాడు? ఏ మెట్లు ఎక్కుంటూ వచ్చాడు? అతను ఎక్కిన ప్రతి మెట్టు కూడా ఏంటి తెలుసా? శ్రమ, అసూయ, ద్వేషం, విరోధులే. ఆ విరోధుల యొక్క పన్నాగాలను దేవుడు దావీదుకి విజయ పదములుగా చేశాడు, సోపానాలుగా మార్చాడు, మెట్లుగా చేశాడు. ఆశ్చర్యం, అద్భుతం. ఈ దావీదు ఆ ఇశ్రాయేలులకు అధిపతిగా రాజుగా సింహాసనం మీద కూర్చొని 40 సంవత్సరాల పాటు పరిపాలన చేసాడండి. ఎక్కడి నుంచి ఎక్కడికి ఎక్కాడు? ఏ స్థితి నుంచి ఏ స్థితికి వెళ్ళాడు అండి? గొర్రెలు మేపేటటువంటి స్థితి. ఏ స్థానానికి వెళ్ళాడు? రాజుగా ఉండే స్థానానికి వెళ్ళాడు. ఆలోచన చేయండి ఒకసారి. విరోధి యొక్క పన్నాగలేగా. ఈ సౌలు కనుక మెదలకుండా ఉన్నట్టయితే అల్లుడు అయ్యాడా? గొలియాతుని ఏదో చంపాడు, ఓ బంగారం గొలిసి పంపించి సరిపోయేది కదా. కోపం పెంచుకున్నాడు, ఎట్టపట్ట నాశనం చేయాలనుకున్నాడు. ఏం చేశాడు? ఫిలిస్తీన్ మీద పంపాడు. వెళ్ళినప్పుడల్లా విజయం వచ్చింది. చివరికి తన సైన్యం కూడా దావీదు పట్ల ప్రేమను, గౌరవాన్ని, వాళ్ళందరూ కన్నా గొప్పవాడిగా పేరు తెచ్చుకున్నాడు. వర్ధిల్లుతూ వచ్చాడు. మాట బట్టి అల్లుడు అవ్వాల్సి వచ్చింది. అల్లుడిగా చేసుకోవాల్సి వచ్చింది. సౌలుకి అల్లుడు అయిపోయాడు. ఆ నెలకొండ ఉన్నాడు, బహుమానించి పంపితే సరిపోయేదేమో.
ఈ విషపు చూపు నిలిపి ఏదో రకంగా నాశనం చేయాలనుకున్నందువల్ల నాశనం చేయటం సంగతి తర్వాత, కానీ చివరికి ఈ దావీదుని తన సింహాసనం మీద కూర్చోబెట్టే పరిస్థితి వచ్చేసింది. చూసారా, సాతాను పన్నాగాలన్నింటినీ దేవుడు ఏం చేస్తున్నాడు? విఫలపరుచుతున్నాడు. ఆ సాతాను పన్నాగాల్ని విజయానికి సోపానాలుగా చేస్తుంది. అది మన టాపిక్. అదే విరోధి అయినటువంటి సాతాను పన్నాగాలే నీ విజయానికి సోపానాలు. ప్రైజ్ ది లార్డ్. సాతానుడు నిన్ను ఎంతగా నాశనం చేయాలని చూస్తాడు, దేవుడు నిన్ను అంతగా హెచ్చించాలని చూస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంతకంతకు దావీదు వర్ధిల్లును కదా. అక్కడ మనం చూస్తున్నాం 3వ అధ్యాయం 1వ వచనంలో, సౌలు కుటుంబీకులను దావీదు కుటుంబీకులను బహుకాలం యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రభువును, సౌలు కుటుంబము అంతకంతకు నీరసింది. చెరపుకురా చెడేవు అన్నట్టు ఎవరైతే నాశనం చేయాలనుకున్నారో వాళ్ళు నాశనం అవుతున్నారు తప్ప దేవుని పిల్లలకు విరోధంగా లేచిన ఏ ఆయుధం కూడా వర్ధిల్లలేదు. దేవుని పిల్లలే వర్ధిల్లేరు. చరిత్ర చాటి చెప్పుచున్న సత్యం ఇది. ఒకవేళ నీ మీద ఎవరైనా విషపు చూపు నిలిపారా, దావీదు మీద విషపు చూపు నిలపబడినట్లుగా నీ మీద ఎవరైనా విషపు చూపు నిలిపారా, నిలపనండి, కంగారు పడద్దు. దావీదుకు వలే నీవు కూడా ప్రబలుదువుగాక, దావీదు వలే నీవు అంతకంతకు వర్ధిల్లుదువుగాక. ధైర్యం తెచ్చుకో. అనవసరంగా నా మీద నింద వేస్తున్నారండి, అనవసరంగా నన్ను ఎట్లా అంటున్నారండి, అనవసరంగా నా మీద అట్టండి అని బాధపడద్దు. బాధపడాల్సిన సమయం కాదు, నీవు ఉత్సహించి సంతోషించాల్సిన సమయం అది. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఆ విషపు చూపే నేను ఎక్కడికి తీసుకెళ్ళిద్ది? ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్ళి. వారి అసూయ, వారి ద్వేషం, వారి కోపం, వారి పన్నాగాలే నీకేం చేస్తున్నాయి తెలుసా? నీ విజయానికి మెట్లుగా మారుతూ ఉన్నాయి. దేవుడు మెట్లుగా మార్చుతున్నాడు. నువ్వు ప్రశాంతంగా స్తుతి పాటలు పాడుకుంటూ ఆ మెట్లు ఎక్కువ, అంతే. ప్రైజ్ ది లార్డ్. ఏం చేయాలి? పాటలు పాడుకుంటూ ఉత్సాహగా నమ్ము అని పాటలు పాడుకుంటూ ప్రైజ్ ది లార్డ్ ఏం చేయాలి చెప్పడమా? ఉత్సాహగానము చేయొచ్చు. ఆయన గుమ్మంలోనికి రండి అని ఉందిగా. ఆయన సన్నిధిలో ఉత్సాహగానం చేస్తూ మనము దేవుని యందు ఆనందించాలి. ఆ శ్రమల్లో ఉత్సాహగానం చేస్తూ ఆ మెట్లు ఎక్కడమే మన పని. ఎక్కుదాం. ఎంత ఎక్కిస్తాడో అంత ఎత్తు ఎక్కుదాం. ప్రైజ్ ది లార్డ్. నేను ఇందాక ఒక విషయాన్ని చెప్తూ మధ్యలో ఆగాను. దేవుడు ఇచ్చినటువంటి ఒక దర్శనాన్ని చెప్తూ సాతాను నవ్వుతున్నాడు నన్ను చూసి. వాడు నన్ను చూసి ఏడవాలి, ప్రభు నేను నవ్వాలయ్యా. నేను కనుక ఇప్పుడు నా నడుము ఇరిగిపోతుంది, వెన్నుపూస ఇరిగిపోతుంది, ఈ శ్రమ తట్టుకోలేకపోతున్నాను నేను ఏడిస్తే వాడు ఇంకా నవ్వుతాడు. నేను నవ్వను, సారీ నేను ఏడవను. నిత్యం కలిగి నన్ను దీవిస్తా, ఇది నా మేలు కొరకే అని పౌలు గారు చెప్పినట్టు నా నోటి వెంట ఒక మాట వచ్చింది. నా మటుకు అయితే బ్రతుకుడు క్రీస్తే, చావైతే మరి లాభమే. నా మటుకైతే బ్రతుకుడు క్రీస్తే, బ్రతుకుడు క్రీస్తే. లీవ్ ఫర్ క్రైస్ట్ స్లోగన్కి రాస్తా. ఫర్ క్రైస్ట్ ఫిలదెల్ఫియా, ఫర్ క్రైస్ట్ అని ఉంటుంది. ప్రభు కొరకు మనం జీవించాలి. ఆయన ఘనత కొరకు, ఆయన మహిమ కొరకు జీవించాలి. బ్రతికేనా నీ మహిమ కొరకు ప్రభు. నా మటుకైతే బ్రతుకుడు క్రీస్తే, చావైతే మరి లాభమే. చావుకు భయపడేవాడు కాదు, ప్రభు కొరకు జీవించాలన్న తపనతో ఉన్నవారు అంతే. ప్రైజ్ ది లార్డ్. ప్రభు కొరకు జీవించాలన్న తపన. చావైతే మరి లాభమే. ఆ రోజు ఆ దర్శనం నా నోటి వెంట వచ్చినటువంటి మాట. ఆ తర్వాత ఆ దర్శనం కొంచెం ముందుకు వెళ్ళి ఒక సింహం నన్ను తరుముకుంటూ వస్తుంటే దాని నోట్లో చిక్కకుండా నేను పారిపోతున్నా, ముందుకు వెళ్ళిపోతున్నా, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నా.
ప్రభాని కేకలు వేసుకుంటూ పరిగెత్తుకుంటూ ముందుకు వెళ్తున్నాను. అదేమో వేగంగా బొబ్బర్లు పెట్టుకుంటూ మీదకి వచ్చేస్తుంది సింహం. అలా పరిగెత్తుకుంటూ పెద్ద కొండ, ఎత్తైన కొండ, చాలా ఎత్తుంది. అలా అది ఎంత ఎత్తుందో కూడా చూసుకోవాలా. ఈ సింహం నన్ను తరుముతూ ఉండగా, వెంటాడుతూ ఉండగా, దాని యొక్క నోటిలో చిక్కబడకూడదని వేగంగా పరిగెత్తుకుంటూ ఆ కొండెక్కేసానండి. పెద్ద కొండ, ఎట్టెక్కేం తెలీదు. ఎక్కి చివరికి వెళ్ళిపోయి ఆ శిఖరానికి వెళ్ళిపోయాను. ఆ పర్వత శిఖరం మీద ఉన్నాను. నాయానికి ఆ సింహం కూడా వచ్చేసింది. ఇక వెళ్ళడానికి దారి లేదు, పైకి ఎక్కడానికి లేదు. ఇక శిఖరం. ఇక నేను అడుగు ముందుకు వేసేయాలి అంటే కనుక మళ్ళీ కిందకంటే కనుక అడుగు ముందుకేస్తే డొల్లు కింద పడిపోతాను. మళ్ళీ ఆ గాథలో పడిపోవటమే, ఆ లోయలో పడిపోవటమే. అది పరిస్థితి. ప్రభాని కేకలు వేస్తూ ఉండగా అప్పుడు ఎక్కడి నుంచి వచ్చాడో ఒక గొప్ప ఆజానుబాహుడు. చేతిలో విల్లు ఉంది, బాణం పట్టుకున్నాడు. ఒక్క బాణం తీసి విసిరేయండి. కరెక్ట్గా నా కాలు పట్టుకుందాం అని చెప్పేసి ఆ సింహం అలా నోరు తెరిచి అలా వచ్చింది. అది నా కాలు పట్టుకోలేదు, కానీ ఈ బాణం వెళ్ళి దాని నోట్లో దిగబడిపోయింది. అంతే. ఇక అది తల్లడిల్లిపోయింది, అతలాకుతలం అయిపోయింది సింహం. ఇక వెంటనే ఇక అవతలకు డొల్లిపోయింది. ఆ పర్వతం మీద, పెద్ద పర్వతం, దాని నుంచి డొల్లి కిందగా పడిపోయింది. నేనైతే ఆ ఉన్నతమైన శిఖరం మీద ఉన్నా. నాతో కూడా ఆజానుబాహుడు ప్రభువే నిలిచి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు సన్నిధిలో ఉన్నత శిఖరాన్ని నిలిచి ఉన్నా. ఆ సింహమే గనక వెంటబడకపోతే ఎక్కడో కింద ఉండేమో. ఆ సింహమే గనక నన్ను తరమకపోతే ఇంకా అక్కడే ఉండేవాడినేమో. ఆ సింహం నన్ను తరిమి నన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది తెలుసా? ఉన్నత శిఖరానికి. దావీదు అంటాడు, ప్రభువా ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించాయి. నా మటుకు నేను ఎక్కలేను నాయన. ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. మరి ఎక్కలేని ఎట్టెక్కుతావురా? ప్రశ్న. ఏమో ఎట్టెక్కుతావు నాకు తెలియదు, నువ్వు ఎక్కితే నేను ఎక్కుతా. ఎక్కు. సింహం వచ్చింది. ఎక్కు, ఇప్పుడు ఎక్కు. ఎప్పుడు? సింహం తరుగుతుండగా మరి ఏం చేయాలి ఇప్పుడు? దాని నోటు చిక్కుపడకుండా ఉండాలంటే, దాని చేతిలో నేను దొరకకుండా ఉండాలి అంటే నేనేం చేయాలి ఇప్పుడు? నా ఎదుట పర్వతం ఉంది, అది ఎక్కాలి. రాజీ పడకూడదు. అంతేనా? రాజీ పడితే ఏమైపోద్ది? సింహానికి ఆహారంగా మారిపోతాం. రాజీ పడకూడదు. దాని చేతికి చిక్కకూడదు, దాని నోటికి దొరకకూడదని ఎప్పుడైతే మనం ఆలోచన కలిగి ఉంటామో, సాతాను చేతికి దొరకకూడదు, ప్రభా నీ సహాయం నాకు కావాలి అని మనం అడుగులు ముందుకు వేసుకుంటూ వెళ్తూ ఉంటే, నువ్వు ఎక్కలేనకుండా ఆటోమేటిక్గా ఆయన ఆ రకంగా ఎక్కించేసాడు. నేను ఎక్కలేని దాన్ని నాకు సహాయం చేసాడు. సింహాన్ని ఉంది ఆ ఎత్తైన కొండ ఎక్కడానికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంతేనా? దావీదు రాజుకి ఎందుకు అవుతాడా? ఆ నానే ఉన్నాడంటే, అరే నీకెందుకురా చదువు సంధ్య, చిన్నోడివి, ప్రశాంతంగా గొర్రెలు వేపుకుంటూ కూర్చో అన్నాడు. స్కూల్కి కూడా పంపలా నిజాన్ని. ఏరుముద్రగాడు. ఈ ఏరుముద్రగాడైనటువంటి దావీదు ఆ అడుగులు అంట తిరుక్కుంటూ ఈ చెట్టు ఆ చెట్టు ఈ పొట్ట అటు ఇటు తిరుక్కుంటూ ఆ గొర్రెలు మేపుకుంటూ ఆ మధ్యాహ్నం వేళ చెట్టు కింద కూర్చొని యెహోవా నా కాపురి నాకు లేమి కలుగుదని పాటలు పాడుకుంటూ చమత్కారంగా సితారా వాయించుతూ దేవుని మహిమపరుస్తూ దేవుని ఆరాధించుకుంటూ అరణ్యములు తిరుగులాడుతున్న వ్యక్తి. తన తండ్రి ఏమో నీకు ఇది చాలు అన్నాడు. యెష్షయి అన్నాడు, ఇది నీకు చాలు, నీకు ఇదే ఎక్కువరా, ఈ 100 గొర్రెలు మేపు, ఈ 100 గొర్రెలు 200 గొర్రెలు చెయ్యి, నీ పని ఇది అన్నాడు. కానీ దేవుని ఉద్దేశం అది కాదే. దేవుని ఉద్దేశం ఏంటి? ఇతడు సింహాసనం ఎక్కి తన ప్రజలను పాలించాలి,
గొర్రెలు మేపడం కాదు నీ పని, నా ప్రజలను నీవు పాలించాలి, నా ప్రజలను నీవు నడిపించాలి, నా ప్రజలు నడిపించి ఒక రాజోపాలను అని దేవుని ఉద్దేశం. అందుకొరకు దేవుడు ఏం చేశాడు తెలుసా? గొలియాతును రేపాడు. ఒక రోజున గొలియాతును రేపి ఎక్కడో ఉండాల్సిన వాడిని గొలియాతు ముందుకు తెచ్చిపెట్టాడు. అక్కడి నుండి సౌలు హృదయం రేగింది, అల్లుడు అయ్యాడు, సైన్యాధిపతి అయ్యాడు, అక్కడి నుంచి రాజుగా మారాడు. ఒక్కొక్కడుగు దేవుడు ఎక్కించుకుంటూ తీసుకెళ్ళాడు. దావీదు ప్రార్థించాడు, చక్కని ప్రార్థన, ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. ఏసన్న గారు కూడా ఆ పదాలను చక్కగా క్రోడీకరించి పాటగా మలిచారు. ఎక్కలేనంత ఎత్తైన కొండపై ఎక్కించుమో నన్ను నా యేసయ్యా, ఎక్కలేనంత ఎత్తైన కొండపై ఎక్కించుమో నన్ను నా యేసయ్యా. దేవుడికి స్తోత్రం. యేసన్న గారు పాడారు, దావీదు రాశాడు, మనం చెప్పుకుంటున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు నీవు శోధించబడుతున్నట్లుగా నీకుందా? ఈర్ష్యాపరులు నీ మీద ఈర్ష్యపడుతున్నారా? కంగారు పడకు. నిన్ను చంపాలని పన్నాగం పన్ని, నిన్ను చేజిక్కించుకోవాలని పన్నాగం పన్ని, వారి ప్రయత్నాల్లో విఫలమవటమే తప్ప సఫలత మాత్రం నీదే. ఈనాటికైనా ప్రైజ్ ది లార్డ్. సఫలత నీది, విఫలత వారిది. సాతానుడికే అపజయం ఎవరిది? సాతానుడిదే. ఇలా చదువుకుంటూ పోతే, చెప్పుకుంటూ పోతే ఎందరో ఉన్నారు. యోసేపు జీవితంలో తన అన్నలు, పోతీఫరు భార్య, వీరందరూ కూడా యోసేపును నాశనం చేయాలండి. యోసేపు మీద అసూయ పెట్టుకోవాలి అన్నలు. చెయ్యని నేరానికి తప్పిదం మోపల పోతీఫరు భార్య. తత్ఫలితంగా యోసేపు ప్రధానమంత్రి అయ్యాడు. అతడు పడిన శ్రమలు, మా చులకనైన శ్రమలు, పౌలు గారు అన్నది, మా చులకనైన శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమకు చేర్చుతుందట. ఈ చులకనైన శ్రమలు, నువ్వు శ్రమల్లో ఉన్నావా? ఒక గొప్ప మహిమ నీ కొరకు సిద్ధంగా ఉంది. మహిమోన్నతమైన కార్యాలు ప్రభు నీ కొరకు సిద్ధపరుచుతున్నాడు అన్న సంగతిని నీవు మరువకూడదు. సాతాను యొక్క పన్నాగాలే నీ విజయానికి సోపానాలు, నీ విజయానికి మెట్లు. దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిగా నీవు ఉండు. దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిగా ఉంటూ ఆయన మార్గములో నడువు. సాతాను పన్నాగాలన్నిటినీ ఆయన విఫలం చేస్తూ నీ జీవితాన్ని అంచెలంచెలుగా ఎదిగింపజేసి ఆయన నిన్ను వర్తిల్ల చేస్తాడు. ఆ తర్వాత దానియేలు గురించి కూడా మీరు ఆలోచన చేయండి. దానియేలుని చేజిక్కించుకోవాలని తనతో కూడా ఉన్నటువంటి ముగ్గురు ప్రధానులు ఉంటే, దానియేలుతో కూడా ముగ్గురు, మిగిలినటువంటి ఇద్దరు దానియేలుని ఏదో ఒక రకంగా చేజిక్కించి రాజ్యతులు చంపించాలని పన్నాగం పన్నారు. ఎక్కడ దొరుకుతాడని వెతికితే ఇతరులు ఏ లోపం కనపడలేదంట దానియేలులో. ఇతడు తన దేవుణ్ణి సేవించిన విషయం తప్ప మరి ఎక్కడ మనకు దొరకడు రబ్బాయిలో అని అనుకుని రాజుగారి దగ్గరికి వెళ్ళి ఒక శాసనాన్ని కుయుక్తితో, కుటిల బుద్ధితో ఒక శాసనాన్ని తయారు చేయించారు. 4 రోజుల పాటు రాజ్యంలో
అధిపతులే కానీ గనులే కానీ ఎవరైనా సరే నీకు తప్ప ఎవరికి విజ్ఞాపన చేయకూడదు, నీకు తప్ప ఎవరికి ప్రార్థన చేయకూడదు. వారి విజ్ఞాపనలు ఏమనంటే ఏదైనా నీ దగ్గరే, ఏ దేవుడికి కానీ ఎవరికి మొక్కకూడదు, ప్రార్థన చేయకూడదు అని శాసనాన్ని తయారు చేయించారు. ఒకరు అలా చేస్తే సింహాల గుహలోకి త్రోసివేయబడతారని శాసనం బయలుదేరింది. ఈ శాసనం బయలుదేరిన తర్వాత కూడా దానియేలు యథావిధిగా తన అలవాటు ప్రకారంగా తన ప్రార్థన గదిలోనికి వెళ్ళి యెరూషలేము తట్టున్నటువంటి కిటికీని తెరిచి రోజుకు 3 మారు ప్రార్థన చేస్తా ఉన్నాడు. రెడీ హ్యాండెడ్గా దొరికిపోయాడు. తీసుకొచ్చారు, రాజు ఎదురు నిలబెట్టారు. రాజుగారు అన్నారు, చేయగలిగింది ఏముంది నాయన, దానియేలు అంటే నాకు నమ్మకం, నాకు ప్రేమ, కానీ నేను చేసిన శాసనం అలాంటిది, కాబట్టి తీసుకెళ్లి సింహాల గుహలో వేయండి అన్నాడు. ఇష్టం లేకపోయినా సింహాల గుహలో వేశారు. ఆశ్చర్యం, అద్భుతం, దేవుడు తన దూత నంపి ఈ దానియేలును కాపాడాడు. సింహాల నోళ్ళు మోయించాడు. అయిపోయింది. ఆ తర్వాత తెల్లారే రాజుగారు వచ్చి బయటికి తీయించాడు. ఇది కుట్రతో ఇలా చేశారన్న సంగతి రాజుగారు తెలుసుకొని ఈ కుట్రకు కారణమైనటువంటి వ్యక్తుల్ని ఏం చేశారు తెలుసా, ఆ సింహాల గుహలోకి రాజు పడేయించాడు. ఆ తర్వాత జరిగినటువంటి సంఘటన దానియేలు గ్రంథం ఒకసారి చూడండి. 6వ అధ్యాయంలో, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 28వ వచనం చూడండి. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడకు కోరెషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను. చూసారు, ఇతడు వర్ధిల్లాడు, అంతకంతకు వర్ధిల్లుకుంటూ వచ్చాడు. ఒక యూదుడు, హెబ్రీయుడు, బానిస వర్ధిల్లాడు. విచిత్రం ఇంకో సంగతి చెప్పనా, రాజ్యాలు మారాయి, రాజులు మారారు, కానీ ఇతడు మాత్రం అంతకంతకు వర్ధిల్లాడు. 4 రాజుల పాలనలో ఇతడు ప్రధానిగా ఉన్నాడు. 4 రాజులు, 3 రాజ్యాలు, నెబుకద్నెజరు, బెల్షస్సరు. 2 రాజుల కాలంలో ఇతడు వర్ధిల్లాడు, అధికారిగా ఉన్నాడు. అది బబులోను సామ్రాజ్యం, కల్దీల రాజ్యం అంటారు. బబులోను సామ్రాజ్యం, దానికి 2 రాజులు ఇతని హయాంలో, ఇతను మంత్రిగా ఉన్నప్పుడు. ఒకతను నెబుకద్నెజరు, రెండో వ్యక్తి బెల్షస్సరు. ఆ తర్వాత బెల్షస్సరు తర్వాత ఈ బబులోను సామ్రాజ్యాన్ని దర్యావేషు స్వాధీనపరుచుకున్నాడు. అతని కాలంలో కూడా ఈ దానియేలు వర్ధిల్లాడు. అది మాదియా, ఆ రాజ్యం పేరు మాదియా. ఆ తదుపరి కోరెషు అని కూడా వచ్చింది. ఇతడు పారసీకుడు, పారసీక సామ్రాజ్యం. 4 రాజులు, 3 రాజ్యాలు. రాజ్యాలు మారాయి, రాజులు మారారు, మంత్రి మాత్రం, దానియేలు మాత్రం మారలా. దానియేలు అది ఏ సామ్రాజ్యమైన వర్ధులతో వచ్చాడు. ఏ రాజు అయినప్పటికీ కూడా రాజులు మారారే తప్ప దానియేలు మాత్రం మారలేదు. అతడు అంతకంతకు వర్ధిల్లెను. ప్రైజ్ ది లార్డ్. కుట్ర పనడం వల్ల అది దానియేలుకు మేలుగా మారింది తప్ప అతనికి ఏమాత్రం కూడా నష్టంగా లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, సాతాను పన్నాగాలు, విరోధి యొక్క పన్నాగాలే విజయానికి సోపానాలు. అవునా? ఇలా చెప్పుకుంటూ పోతే బైబిల్ గ్రంథంలో ఎన్నో ఉన్నాయి. పరిశుద్ధుల జీవితాల్లో ఎన్నో విజయాలు. ఆ విజయాలు, ఈ సాతాను యొక్క పన్నాగలే ఈ విజయాలకు కారణంగా దేవుడు చేస్తూ వచ్చాడు. యోసేపు అంటాడు చివరిలో తన సహోదరులతో, మీరు నాకు కీడు చేయ తలంచారేమో కానీ దేవుడు దాన్ని అనేకులకు ఆహారం పంచిపెట్టినట్లుగా మేలుగా మార్చాడు. కీడుని మేలుగా మార్చాడు దేవుడు. సాతాను పన్నాగాల్ని విజయపు సోపానాలుగా మార్చాడు. నిన్ను విజయ పదంలో ఉంచాలని, నిన్ను ఎక్కడైనంత ఎత్తైన కొండపై ఉంచాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకోసమే నీకు ఈ శ్రమలు, అందుకొరకే నీకు ఈ శ్రమలు. నాకెందుకు ఈ శ్రమలు?
నేనేం చేశాను, నాకు ఈ బాధలు ఎందుకని, నాకు ఈ అవమానాలు ఎందుకు నన్ను ఇలా నిందిస్తున్నారు అని ప్రశ్నించుకుంటున్నావా? నీ ప్రశ్నకు జవాబు ఇదే. నిన్ను విజయ పదములో ఉంచాలని దేవుడు కాంక్షిస్తున్నాడు. ఇది దేవుని ఉద్దేశం. దావీదు ఎప్పుడు కూడా నేను రాజు అవ్వాలని అనుకున్నాడా? దావీదు ఉద్దేశం కాదు, దేవుడి ఉద్దేశం. యోసేపు ఎప్పుడైనా అనుకున్నాడా నేను ప్రధానమంత్రిని అవ్వాలి ఫరో యొక్క రాజ్యంలో అని అనుకున్నాడా? అనుకోవాలా? అది దేవుని ఉద్దేశం. దానియేలు ఎప్పుడైనా అనుకున్నాడా ప్రధానమంత్రి అవ్వాలని? అనుకోవాలా? ఇది దేవుని ఉద్దేశం. ఈ శ్రమను జయించినందువల్ల, శ్రమను తట్టుకున్నందువల్ల దేవుడు బహుమానంగా ఇచ్చాడు ఆ స్థితి. కనుక నేటి దినాన ఒకవేళ ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో ఇదిగో మేము శ్రమ అనుభవిస్తూ ఉన్నాం, అనవసరంగా నిందించబడుతున్నాం, అవమాన పాలవుతూ ఉన్నాం, నెట్టబడుతున్నాం, కొట్టబడుతూ ఉన్నాం, నిష్కారణంగా మేము తరమబడుతున్నాం అని వేదన పడుతూ ఉన్నారా? ఇదిగో నీకు ఒక శుభవార్త. సాతాను యొక్క ఆపన్నాగమే నీ విజయానికి సోపానంగా నా దేవుడు మార్చబోతూ ఉన్నాడు. నీవు ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఆయన నిన్ను ఎక్కించబోతున్నాడు. క్రైస్తవులు, శ్రమల్లో సంతోషించు, ఆనందించు. దేవుడు మహిమకరంగా నీ జీవితాన్ని చేయబోతున్నాడు. మహిమకరమైన జీవితాన్ని ప్రభువు నీకు దయచేయబోతున్నాడు. కనుక దుఃఖపడటాన్ని విడిచిపెట్టు. దుఃఖపడటం పక్కన పెట్టండి. చేయాల్సిన పని ఏంటి? ఆనందించండి, సంతోషించండి. ప్రభా, ఇదిగో ఈ శ్రమ వెనుక నువ్వు నా కొరకు ఏదో మేలు దాచి ఉంచావు. చాలా, అదేదైతే మేలు దాచి ఉంచావు, అది ఇప్పుడు నీకు తెలిసినా తెలియకపోయినా నన్ను బిజినెస్ తెలియాల్సిన అవసరం ఏమీ లేదు. అంత అవసరమా? అవసరం లేదుగా. చాలుగా అనుభవించినప్పుడు చాలు, అనుభవించినప్పుడు చూస్తాను ఎక్కడ చాలు, అంత అవసరం లేదు మనకు. ఈ శ్రమ నన్ను ఎక్కడికి తీసుకెళ్ళొద్దో అది తెలుసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడికి తీసుకెళ్తాడు ఆయన. వెళ్ళి కూర్చో, అంతే. ప్రైజ్లో సంతోషించు, అక్కడ ప్రైజ్లో ఆ స్థితిలో దేవుడు ఎంతో ఆనందించు, దేవుడిని మహింపరచు. దేవుడు నిన్ను ఎంతగా హెచ్చిస్తూ ఉన్నాడో, ఆయన ఎంతగా వర్ధిల్లు చేస్తూ ఉన్నాడో అంతగా దేవుని ఎదుట కృతజ్ఞత కలిగి ఉండు. అంతగా నువ్వు నమ్మకస్తురాలిగా ఉండు. అంతే నువ్వు చేయాల్సింది. జాగ్రత్తగా దాన్ని కాపాడుకో. ఎంత వర్ధిల్లుతూ ఉన్నావో, దేవుడు ఎంతగా నిన్ను హెచ్చిస్తున్నాడో అంత దీన మనసు కలిగి ఉండు. హెచ్చింపు వచ్చింది కదా అని, ఘనత వచ్చిందని వెర్రవీగావా? జాగ్రత్త. ఏం లేదు, ఆయన ఒక్క తన్ను తన్నాడంటే ఊడి పట్టమే లెక్క. ఎందుకు ఈ లేనిపోని బాధలు? దీన మనసు కలిగి ఉంటే చాలు, ఆయన హెచ్చిస్తాడు. దీన మనసు కలిగి ఉంటే చాలు, ఆయనే దీవించి నిలబెడతాడు. ఓర్పుతో, సహనంతో కనిపెట్టు, అంతే. ప్రార్థన యందు పట్టుదల కలిగి కనిపెట్టు. ప్రార్థనలో పట్టుదల కలిగి కనిపెట్టు. దేవుడు నిశ్చయంగా నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు. ఈ రోజున నీవు ఎదుర్కొన్నటువంటి ప్రతి పరిస్థితి, ప్రతి శ్రమ నీకు మేలు కొరకే దేవుడు కలుగు చేశాడు. దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో నిలుపుడు కొరకే వాటన్నిటినీ ఆయన అనుమతించాడు అన్న సంగతి తెలుసుకోచాలి. ఇంతకు మించి నువ్వు తెలుసుకోవాల్సింది మరొకట్లేదు. ఈ శ్రమలన్నీ ఎందుకు నువ్వు ఎదుర్కొంటున్నావు? నీ ఎదుర్కొన్నటువంటి ఈ శ్రమ ఎందుకు చెప్పాలి? నిన్ను ఒక ఉన్నత స్థితిలో నిలపటానికి. ఇంతకన్నా ఎక్కువ కావాలా? చాలుగా. కనుక తెలుసుకున్నటువంటి ఈ సత్యమును బట్టి, ప్రభు మాట్లాడుతున్న ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకొని, ప్రభా నీవు నా జీవితంలో ఒక హెచ్చింపుని ఇవ్వబోతున్నావయ్యా, చాలు నాయన, ఇంతకన్నా ఇంకేం కావాలయ్యా ధీరుడైన నాకు అని ప్రభువును స్తుతించే వారిగా ఉందాం. దేవుడు అట్టి కృప మీ అందరికీ నీ దయచేయునుగాక. మీ కొరకు ఆయన హెచ్చింపును సిద్ధపరచునుగాక. మీ కొరకు ఆయన సింహాసనములను సిద్ధపరచునుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధమైన మా ప్రభువా, మీ ఘనమైన నామానికి కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. సాతాను యొక్క పన్నాగాల్ని విజయానికి సోపానాలుగా మార్చుతున్నందుకు కొరకే స్తోత్రాలు. నీ కృప చొప్పున నీ పిల్లలైన వారి పక్షంగా నీ దాసునిగా ప్రార్థిస్తూ ఉన్నాను. నీ కృపగల హస్తాన్ని నీ పిల్లల మీద ప్రభా మీరు చూపండి. చులకనైన ఈ శ్రమలకు కృంగిపోక, కన్నీటి పర్యంతమవక, ఒక ఉన్నతమైన మహిమను ప్రభు నా కొరకు సిద్ధపరచుతూ ఉన్నాడని విశ్వాసంతో సంతోషించే అనుభవాల్లోనికి మీరు నడిపించండి. ఉన్నతమైన మీ కృప కృమ్మరించండి. దావీదు అంతకంతకు వర్ధిల్లినట్లుగా నీ విడుదలను ప్రభా మీరు వర్ధల చేయండి. యోసేపు వర్ధిల్లినట్లుగా నీ బిడ్డలను మీరు వర్ధిల్ల చేయండి. మొర్దెకై అంతకంతకు గొప్పవాడైనట్లుగా నీ బిడ్డలను ప్రభువా మీరు గొప్పవారిగా మీరు మార్చండి. నీ బిడ్డలు ఎదుర్కొంటున్న ప్రతి శ్రమ, అసూయ, ద్వేషం, నిష్కారణంగా నీ బిడ్డలు పడుతున్నటువంటి ప్రతి బాధను మీరు చూస్తూ ఉన్నారు. వెలివేతను మీరు చూస్తూ ఉన్నారు. ఆ కన్నీటిని ప్రభు మీరు చూస్తూ ఉన్నారు. ఒక శాశ్వతమైన పరిష్కారాన్ని మీరు ఇవ్వబోతున్నారయ్యా. సాతాను మీరు తరుము వేసి, సాతాను మీద ఒక అద్భుతమైన విజయాన్ని ఇచ్చి, ఒక ఉన్నతమైన శిఖరం మీద, దేశం యొక్క ఉన్నత శిఖరముల మీద మీరు నిలబోతూ ఉన్నారని స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అటు కృపను హెచ్చింపులు మీ కృప ద్వారా ప్రతి బిడకను మీరు దయచేయమని నజరేయుడని యేసు నామములో ప్రార్థించి దీవించి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడు మన రక్షకుడైన క్రీస్తు యేసు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన రాకడ పర్యంతం వరకును చేరవచ్చిన వారందరికీ, సర్వలోక పరిశుద్ధులకును, మరి ముఖ్యంగా శ్రమల పాలై ఎందరై దీనులై దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు అటు వారందరికీ తోడై ఉండి ఆయన కృపలో వర్ధిల్ల చేయనుగాక.